గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనం మీర్ తురబ్ అలీ ఖాన్ ఎలియాస్ సాలార్ జంగ్ 1 గురించి, వారి పరిపాలన సంస్కరణల గురించి తెలుసుకుందాం. మీర్ తురబ్ అలీ ఖాన్ ఎలియాస్ సాలార్ జంగ్ 1 నిజానికి చెప్పాలంటే ఇది మోడర్న్ ఆర్కిటెక్ట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. హైదరాబాద్ మోడర్నైజేషన్లో ప్రముఖ పాత్ర పోషించాడు. నిజాం ఆర్థిక పరిస్థితి బాగా క్షీణించి అప్పుల్లో కూరుకుపోయిన సమయంలో అనేక సంస్కరణలు చేపట్టి నిజాం సంస్థానానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప ప్రధానమంత్రి. సో ఇతను అనేకమైన సంస్కరణలు చేపట్టాడు. ముగ్గురు నిజాంస్ దగ్గర ఇతను పనిచేయడం జరిగింది. సో మరి ఈ పీరియడ్లో అతను చేసినటువంటి సంస్కరణలు, అదేవిధంగా దానివల్ల హైదరాబాద్ రాష్ట్రం ఏ విధంగా బెనిఫిట్ పొందింది అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి హైదరాబాద్ స్టేట్ మోడర్న్ ఆర్కిటెక్ట్ అని మనం వీరికి చెప్పొచ్చు. అనేకమైన సంస్కరణలు వీరు వేలుపెట్టినటువంటి రంగం లేదు. ఈరోజు హైదరాబాద్ ఒక ప్రపంచ స్థాయి నగరంగా రావడానికి నాంది పలికినటువంటి మహానుభావుడు. సో ఇతన్ని బహుమనీ సుల్తాన్ల ప్రధానమంత్రి అయిన మహమ్మద్ గవాన్తో పోలుస్తారు. ఆ కాలంలో ఇతనికి మించినటువంటి గొప్ప ప్రధాని లేరని చెప్పేసి కూడా తెలియజేస్తారు. నిజానికి ఇతనికి బ్రిటిష్ వాళ్ళ యొక్క సంపూర్ణ మద్దతు ఉండేది. ఎందుకంటే ఒకటి, వీరి పీరియడ్లోనే సిపాయి తిరుగుబాటు నార్త్ ఇండియాలో స్టార్ట్ అయింది 1857లో. సో ఈ సిపాయి తిరుగుబాటు కాలంలో హైదరాబాద్ సంస్థానంలో కూడా కొన్ని దగ్గర చిన్న చిన్న తిరుగుబాట్లు జరిగినాయి. మనకు తెలుసు, తుర్రేబాజ్ ఖాన్ ఇక్కడ మొట్టమొదటి సిపాయి తిరుగుబాటు చేసినటువంటి, సిపాయిల తిరుగుబాటులో హైదరాబాద్ రాజ్యంలో చేసినటువంటి తిరుగుబాటు చేసిన వ్యక్తి. సో హైదరాబాద్ రాజ్యంలో కూడా అనేకమైన తిరుగుబాట్లు జరుగుతాయి. వాటన్నిటిని అణిచి బ్రిటిషర్స్కు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి సాలార్ జంగ్. కాబట్టి అతను పూర్తిగా మద్దతు పలుకుతారు బ్రిటిషర్స్. అదేవిధంగా ఇతను చేపట్టినటువంటి మోడర్నైజేషన్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా బ్రిటిష్ కలోనియల్ ఇంట్రెస్ట్కు అవి షూట్ అవుతాయి. కాబట్టి 4 సార్లు ఇతన్ని తొలగించడం జరుగుతుంది. మళ్ళీ తిరిగి ఇతను ప్రధానమంత్రిగా బ్రిటిష్ వారి సహాయ సహకారాలతో రావడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇప్పుడు ఆయన గురించి డీటెయిల్గా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సాలార్ జంగ్ 1829 నుంచి 1883 అంటే దాదాపు ఒక 54 సంవత్సరాలు జీవించున్నాడు. బట్ ఇతను ప్రధానమంత్రిగా దివాన్గా చేసింది మాత్రం 1853 to 1883, నియర్లీ 30 years ఇతను పనిచేయడం జరిగింది. సో ఇతన్ని విలియం దిగ్బీ అనేటువంటి చరిత్రకారుడు నిజాం రాజ్యాన్ని తిరిగి పునరుజ్జీవింపజేసినటువంటి వ్యక్తిగా వర్ణించడం జరిగింది. అదేవిధంగా 19వ సెంచరీలో ఇతని కంటే గొప్ప పరిపాలకులు లేడని చెప్పేసి వహీద్ ఖాన్ అనేటువంటి వాళ్ళు కీర్తించడం జరిగింది. వీళ్ళంతా చరిత్రకారులు లేదా కాంటెంపరీస్. సో ఒరిజినల్ పేరు ఏంటంటే ఇతనిది మీర్ తురబ్ అలీ ఖాన్. ఈ తురబ్ అలీ ఖాన్ ఇతను ఒరిజినల్ నేము. వీళ్ళ పూర్వ వంశీకులంతా కూడా బీజాపూర్లో ఇతను వీళ్ళ తాత జన్మించడం జరిగింది. అయితే వీరి దగ్గరి బంధువులు అప్పటికే నిజాం సంస్థానంలో చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు. కాబట్టి ఇతనికి చిన్న వయసులోనే ఖమ్మం తాలూకాదారుగా పదవి ఇవ్వడం జరిగింది. తాలూకాదార్ అంటే తహసీల్దార్ కాదు. యాక్చువల్గా ఆ కాలంలో జిల్లా హెడ్ను తాలూకాదార్ అనేవారు. అంటే అవ్వం తాలూకాదార్, అదేవిధంగా దువ్వం తాలూకాదార్. అవ్వం తాలూకాదార్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్, దువ్వం తాలూకాదార్ వచ్చేసి తహసీల్దార్. సో తాలూకాదార్ అంటే ఇతను ఖమ్మం జిల్లా, అంటే అప్పుడు ఖమ్మం జిల్లా లేదు, ఇట్ వాజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్. సో ఖమ్మం తాలూకా కిందనే అనుకుని ఖమ్మం తాలూకాదార్ ఇతను చేయడం జరిగింది. ఇతని యొక్క దగ్గర బంధువు సిరాజుల్ ముల్క్ అప్పుడు దివాన్గా నైజాం స్టేట్లో ఉన్నాడు. ఈయన సిరాజుల్ ముల్క్ చనిపోయిన తర్వాత
ఖమ్మం తాలూకాదారు నుంచి ఇమ్మీడియట్గా 24 ఏళ్ళ వయసులోనే దివాన్గా ఇవ్వడం జరుగుతుంది, అంటే ప్రధానమంత్రిగా ఇవ్వడం జరుగుతుంది. సో ముగ్గురు నిజామ్స్ దగ్గర పనిచేసినాడు, నాజిరుద్దౌలా, అఫ్జలుద్దౌలా అండ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్. మీర్ మహబూబ్ అలీ ఖాన్ అఫ్జలుద్దౌలా పీరియడ్లో 2 సార్లు ఇతన్ని అఫ్జలుద్దౌలా తీసేస్తాడు దివాన్గా. మళ్ళా తిరిగి బ్రిటిషర్స్ ఇంటర్వెన్షన్ వలన మళ్ళీ అపాయింట్ చేయబడతాడు. అంటే వాస్తవానికి ఏంటంటే నిజాం ఒక ఇండిపెండెంట్ కింగ్ అయినప్పటికీ కూడా ఇక్కడ నేటివ్ బ్రిటిష్ రెసిడెన్సీ ఉండడం, బ్రిటిషర్స్ సైన్యం ఇక్కడ ఉండడంతో బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. పేరుకు నామమాత్రపు వీళ్ళు స్వతంత్ర రాజులు, బట్ ఒక విధంగా చెప్పాలంటే సామంత రాజులు. తర్వాత ఇతన్ని మహమ్మద్ గవాన్ ఆఫ్ బహుమనీ కింగ్డమ్ అంటే వారితో పోలుస్తారు. నేను చెప్పాను, మహమ్మద్ గవాన్ బహుమనీ కింగ్డంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి ప్రధానమంత్రి. ఇతని యొక్క సంస్కరణలు మనం 3 దశల్లో చూడొచ్చు. మొదటి దశ వచ్చేసి 1857 to 1864, రెండవ దశ 1864 to 1880, అదేవిధంగా మూడవ దశ 1880 to 1883. మొదటి దశలో సంస్కరణలు అనేటివి చాలా స్లోగా మెల్లగా జరుగుతాయి, ఎందుకంటే అప్పుడే సిపాయి మీట్ని జరిగి బ్రిటిషర్స్ కూడా చాలా మార్పులు, అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వీళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా చాలా పిటియబుల్గా ఉంటుంది. నెక్స్ట్ 1864 to 1880లో చాలా ఈయన రిఫార్మ్స్ స్పీడప్ చేస్తాడు, తర్వాత వాటిని కూడా అమలుపరచడం జరుగుతుంది. 1880 తర్వాత ఇతను కంప్లీట్గా దాన్ని అమలుపరచడం జరుగుతుంది. అదేవిధంగా మొట్టమొదట వీరు చేపట్టినటువంటి సంస్కరణలు ఏంటంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంది, పిటియబుల్ కండిషన్. సో ఈ పరిస్థితుల్లో మొట్టమొదట ఆర్థిక పరిస్థితిని అతను ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పటికే నిజాం నగలు తాకట్టులో ఉన్నాయి. సో 1930sలో టైమ్స్ మ్యాగజైన్ ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ పర్సన్గా తన కవర్ పేజీలో ప్రచురించిన నిజాం ఈ పీరియడ్లో ఆయన నగలని కూడా అప్పుల్లో తనఖాలో ఉంటాయి. అదేవిధంగా అప్పటికే అంటే వీళ్ళు 1853లో బేరర్ అగ్రిమెంట్ అనేది జరుగుతుంది. సో ఈ బేరర్ అగ్రిమెంటు కింద నిజాం ముఖ్యమైన రెవెన్యూ వచ్చే ప్రాంతాలు, ముఖ్యంగా బేరర్ ప్రాంతము, అదేవిధంగా కర్ణాటకలోని రాయచూర్ ప్రాంతము, కృష్ణా తుంగభద్ర నది ప్రాంతం, అదేవిధంగా ఖాందేశ్, ఈ 3 ప్రాంతాలు వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. దాంతో సామ్రాజ్యంలో కొంత ఆదాయం కూడా తగ్గిపోవడం జరుగుతుంది. తర్వాత సరి అయినటువంటి ప్రధానమంత్రులు లేకపోవడం, క్విక్ సక్సెషన్లో అంటే తొందరగా రాజులు మారడంతో రాజ్యంలో కూడా కొంత అనిశ్చితి ఏర్పడుతుంది. తర్వాత జమీందారులు, జాగీర్దారులు ఎవరిది వారు ఇష్టారాజ్యంగా ఇక్కడ సంపదను కొల్లగొడుతూ ఉంటారు, రాష్ట్రానికి వచ్చే ఆదాయం తక్కువ ఉంటుంది. సో ఇట్లాంటి సందర్భంలో మరి సాలార్ జంగ్ 1 వచ్చి దీన్ని సాలార్ జంగ్ అనేది వీరికి ఇచ్చినటువంటి బ్రిటిషర్స్ ఇచ్చిన బిరుదు. ఆ బిరుదే కాలక్రమేణా ఇతనికి సాలార్ జంగ్ అనేటువంటి నామకరణం జరిగింది. సో ఇతని వంశస్థులు సాలార్ జంగ్ 1, సాలార్ జంగ్ 2, తర్వాత సాలార్ జంగ్ 3, లాస్ట్ సాలార్ జంగ్ అతని పేరు మీదనే ఈరోజు సాలార్ జంగ్ మ్యూజియం అనేది హైదరాబాద్ నగరంలో ఉంది, సాలార్ జంగ్ 3. ఇతను రాగానే మొట్టమొదట చేసిన సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు, ఎందుకంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని బాగు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిజాం నగలని కూడా తాకట్టులో ఉన్నాయి. ఈ సందర్భంలో ఇతను మొట్టమొదట రాగానే దఫ్తర్దార్ అని ఉంటారు. ఈ దఫ్తర్దార్స్ అనేటువంటి వాళ్ళు రెవెన్యూ వసూలు చేసేటువంటి వాళ్ళు. సో ఈ రెవెన్యూ వసూలు చేసేటువంటి వాళ్ళు వీళ్ళు ప్రజల నుంచి రెవెన్యూ వసూలు చేశారు, బట్ కింగ్ ఇక్కడ స్టేట్కి కట్టడం లేదు. సో దాన్ని గమనించిన వారు ఇమ్మీడియట్గా ఈ దఫ్తర్దార్స్ని తీసేసి తాలూకాదార్స్ని పెట్టాడు, అంటే తహసీల్దార్స్ను. సో ఆ విధంగా మొట్టమొదట ఒక 100 మంది దఫ్తర్దార్స్ను తీసేసి తాలూకాదార్స్ను అపాయింట్ చేశాడు. తద్వారా ఈ తాలూకాదార్స్ రెవెన్యూ వసూలు చేసి ఇక్కడ ప్రభుత్వ ఖజానాకు చెల్లించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ అనేకమైన ఉద్యోగాలు కాలక్రమేణా క్రియేట్ అయినాయి. తర్వాత ఆర్మీలో కూడా అనేకమైన ఉద్యోగాలు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే బ్రిటిషర్స్తో వీళ్ళు సైన్య సహకార ఒడంబడిక సంతకం చేశారో
ఆ తర్వాత 1857 తర్వాత కూడా మళ్ళీ అగ్రిమెంట్స్ ఉంటాయి. సో దాని తర్వాత వాళ్ళకు అంత పెద్ద సైన్యాలు పోషించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ సైన్యం కంటిన్యూ అవుతుంది. వాస్తవానికి ఏంటంటే 1757 నుంచి 1857 వరకు బ్రిటిషర్స్ భారతదేశాన్ని అంతా కూడా జయించేసేస్తారు. సో ఈ సందర్భంగా అనేకమైనటువంటి రాజులు రాజ్యాలన్నీ కూడా బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంలో అయిపోతాయి. సో అక్కడ సైన్యంలో ఉండేటువంటి సైనికుల ఉద్యోగాలు పోతాయి. ఏకైక పెద్ద రాష్ట్రము అప్పుడున్నటువంటి బ్రిటిష్ ఇండియాలో మన హైదరాబాద్ రాష్ట్రము. మన అంటే పాపులేషన్ వైజ్గా మనం చాలా పెద్దది, బట్ కాశ్మీర్ ఉంది. కాశ్మీరు ఏరియాలో మనకంటే కొద్దిగా పెద్ద, బట్ పాపులేషన్లో మనది ఇప్పుడు 1941 సెన్సస్ ప్రకారం చూసుకున్నట్టయితే 1.6 crores పాపులేషన్. అదే కాశ్మీర్ అయితే ఓన్లీ 4 million పాపులేషన్, 40 లక్షలు. సో దట్స్ హౌ వీఆర్ ద బిగ్గెస్ట్ ప్రిన్సిపాలిటీ ఇన్ నైజాం స్టేట్. మన తర్వాత మైసూర్ స్టేట్ ఉంది, జూనాగఢ్ ఉంది, ఇంకా రకరకాలు ఉన్నాయి. బట్ ద బిగ్గెస్ట్ స్టేట్ మాత్రం మనమే. 32 హార్స్ అంటే 32 గన్స్తో సాల్యూట్ చేసేవాళ్ళు బ్రిటిషర్స్. ఆ గౌరవం నిజాంకు ఉండేది బ్రిటిష్ కాలంలో. ఓకే, నెక్స్ట్ ఇతను రాగానే ఆర్మీలో ఉండేటువంటి అనేకమైన ఉద్యోగాలు కాబట్టి వేస్ట్ అని చెప్పేసి ఆర్మీ సైజు తగ్గిస్తాడు. తద్వారా ఖజానాకు చాలా డబ్బు సేవ్ అవుతుంది. అదేవిధంగా అనవసరమైనటువంటి ఉద్యోగాలు కూడా రద్దు చేస్తాడు. తద్వారా ఖజానాకు ఒకటి దుబారా తగ్గిస్తాడు. ఒకవైపు ఏంటంటే దుబారా తగ్గించాలి, రెండవది రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి. సో ఇప్పటికి కూడా ప్రభుత్వాలు అదే పనిచేస్తాయి. ఎప్పుడైనా ఆర్థిక సంస్కరణలు అంటే మొదలు దుబారా ఏ శాఖలలో జరుగుతుంది, అక్కడ ఎక్సెస్ మ్యాన్ పవర్ ఎక్కడుంది, సో దాన్ని తగ్గించుకోవాలి. అదేవిధంగా రాష్ట్రానికి రాబడి రావడానికి కొత్త పన్నులు కానీ లేదా ఉన్న పన్నుల సిస్టంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలనేటువంటి దాన్ని చూస్తూ ఉంటారు. ఇతను స్వయంగా తన జీతాన్ని కూడా 25,000 నుంచి 15,000కు తగ్గించుకున్నాడు. అదేవిధంగా ఆస్థానంలో ఉన్న అనేక మంది ఉన్నత ఉద్యోగాల జీతాలు కూడా తగ్గించేశాడు. సో తద్వారా ఖజానాకు పెద్ద ఎత్తున అమౌంట్ సేవ్ అవ్వడం జరిగింది. తర్వాత అప్పుడే ఇమీడియట్గా ఇంపోర్ట్ డ్యూటీస్ కొన్ని తగ్గించి తర్వాత కస్టమ్స్ డ్యూటీస్ పెట్టాడు. సో స్టార్టెడ్ సెంట్రల్ ప్రింటింగ్ ప్రెస్. హైదరాబాద్లో సెంట్రల్ ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ చేశాడు. తర్వాత రీజనల్ ప్రింటింగ్ ప్రెస్లు ఉంటాయి అప్పుడు, గద్వాల అదేవిధంగా నారాయణపేట. ఆ 2 ప్రింటింగ్ ప్రెసెస్లను కూడా మూసివేస్తాడు. తర్వాత ఈ అరబ్స్కు కానీ పఠాన్స్కు కానీ మనం తెలుసు నైజాం సామ్రాజ్యంలో అనేకమైన జాగీర్స్, ఇనామ్స్ ఇవ్వడం జరిగింది. సుమారు 30% ల్యాండ్, 80,000 స్క్వేర్ మైల్స్ నిజాం సంస్థానం అనుకుంటే అందులో దాదాపు ఏరబుల్ ల్యాండ్లో 30% ల్యాండ్ వీళ్ళకు అరబ్స్కు, అదేవిధంగా పఠాన్స్కు, ఇంకా రకరకాల నవాబులకు వీళ్ళు జాగీరుగా ఇవ్వడం జరిగింది. సో అందులో ఇప్పుడు అవసరం లేనటువంటి వాళ్ళు, ఉపయోగంలో అంటే వాళ్ళ సర్వీసెస్ వాడుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ భూములన్నీ కూడా వెనక్కి తీసుకొని ఆ భూములపైన వచ్చే ఆదాయాన్ని ఖజానా కట్టడం జరిగింది. తర్వాత స్టాంప్ డ్యూటీస్ మనం చూసినట్టయితే హైదరాబాదు రాష్ట్రంలో 1861లో ఈ స్టాంప్స్ అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ క్రియేట్ అయింది. సో 1861 అంటే అప్పటి నుంచే ఈ స్టాంప్ డ్యూటీస్ ఇక్కడ వేస్తూ ఉన్నారు. నేను కూడా కమిషనర్ హెచ్ఎండిఏ ఉన్నప్పుడు నేను ఆ తర్వాత ఒక కేసు, కోకాపేట్ ల్యాండ్ కేసు సుప్రీంకోర్టులో పోరాడడం జరిగింది. సో ఆ కేసు మేము గెలిచాం. దాంట్లో సుమారు ప్రభుత్వానికి 729 ఎకరాల ల్యాండ్, ఈరోజు దాని వాల్యూ తీసుకుంటే సుమారు 30,000 కోట్లు ఉంటుంది. సో దాంట్లో సెకండ్ డాక్యుమెంట్ టు బి రిజిస్టర్డ్ ఇన్ ద నిజాం స్టేట్. ఆ ల్యాండ్ అప్పుడు 1862లో రిజిస్టర్ అయింది. ఆ ల్యాండ్ 1660 ఎకరాలు. సో ఆ ల్యాండ్ను అప్పటి నుంచి ట్రేస్ అవుట్ చేసినాం. తర్వాత నేను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్గా పనిచేసినప్పుడు కూడా చాలా ఓల్డెస్ట్ డాక్యుమెంట్స్, యూ కెన్ ఫైండ్ అవుట్ దీస్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ 1862 నుంచి కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఆఫీస్లో ప్రిజర్వ్ అయి ఉన్నాయి. సో దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ దట్ ఆఫీస్. సో ఇక్కడ స్టాంప్ డ్యూటీస్ వేయడం జరిగింది. 1861లో ఇతను క్రియేట్ చేశాడు ఇది. తర్వాత ఎక్సైజ్ డ్యూటీస్. ఇంతవరకు ఏంటంటే ప్రభుత్వానికి ఆదాయం ఓన్లీ ల్యాండ్ రెవెన్యూ మీద, తర్వాత కొంత వ్యాపారం మీద. కానీ ఇప్పుడు ఇతను కొత్త పన్ను విధానం తీసుకొచ్చి మొదట స్టాంప్ డ్యూటీస్, ఎందుకంటే
నిజాం సంస్థానంలో అనేకమైనటువంటి లావాదేవీలు జరుగుతున్నాయి కాబట్టి ఆ లావాదేవీలపైన ఎంతో కొంత ఆదాయం ప్రభుత్వానికి రావాలనే ఉద్దేశంతో స్టాంపు డ్యూటీస్ పెట్టాడు. ఇప్పుడు చూశారు మొన్ననే ఒక మన ఫిబ్రవరి 1 నుంచే మళ్ళీ మన దగ్గర రిజిస్ట్రేషన్ స్టాంపు డ్యూటీస్ పెరిగినాయి. సో ఆ విధంగా ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ అనేది ఒక ప్రధానమైనటువంటి ఆదాయ వనరు ఈరోజు. అంటే ఫస్ట్ మనకు ఆదాయం అంతా కూడా ఈ వ్యాట్ ద్వారా వచ్చిన వ్యాట్ నుంచి అంటే ఇప్పుడు మనకు జిఎస్టీ, తర్వాత నెక్స్ట్ ఎక్సైజ్, తర్వాత స్టాంప్స్ అండ్ మెజర్మెంట్స్, తర్వాత 4th మోటార్ వెహికల్స్ ట్యాక్స్ ఇప్పుడున్న క్రమంలో తీసుకుంటే. సో ఆ రోజు స్టాంప్ డ్యూటీస్ వేశాడు. ఎక్సైజ్ ఈరోజు 2nd బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్ ఆఫ్ రెవెన్యూ టు ద స్టేట్ ఎక్స్చెకర్ ఎక్సైజ్. తర్వాత కస్టమ్స్ అనేది జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది, బట్ దట్ ఈజ్ షేరబుల్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్. తర్వాత రోడ్ ట్యాక్స్, మోటార్ వెహికల్ ట్యాక్స్. సో ఈరోజు మనం మోటార్ వెహికల్ ట్యాక్స్ అంటున్నాం. ఈ మోటార్ వెహికల్ ట్యాక్స్ కూడా స్టేట్లో ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్ ఆఫ్ రెవెన్యూ టు ద స్టేట్. తర్వాత టపాల్ రిసీట్స్ అంటే మనము ఏదైతే ప్రభుత్వానికి అర్జీలు ఇస్తుంటామో అర్జీల మీద కూడా స్టాంపు డ్యూటీలు పెట్టి అతికించాల్సినటువంటి సాంప్రదాయం అందులో ఉండే. ఇండిపెండెంట్ ఇండియా వచ్చిన తర్వాత చాలా కాలం కంటిన్యూ అయింది. మధ్యలో మనం దాన్ని తీసివేయడం జరిగింది. ఇప్పటికి కూడా మనం రెవెన్యూ ఆఫీస్లోకి వెళ్తే ఆ కోర్ట్ స్టాంపులు అతికిపెట్టమని అంటారు. నెక్స్ట్ 1857లో ఎప్పుడైతే సిపాయిల తిరుగుబాటు జరిగిందో దాన్ని మనం ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అంటున్నాం. ఈ ప్రథమ స్వాతంత్ర సంగ్రామం తర్వాత బ్రిటిషర్స్ భారతదేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. అంతవరకు భారతదేశ వ్యవహారాలన్నీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ అధీనంలో ఉండేది. ఇక్కడ ఒక గవర్నర్ జనరల్ చూసేవాడు. తర్వాత ఇక్కడ డైరెక్ట్గా బ్రిటిష్ పార్లమెంటు చూడడం పోయింది, అంటే పవర్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో వైస్రాయ్ అని చెప్పారు. సో వైస్రాయ్ 1857 నుంచి వస్తూ ఉంటారు. సో ఆ సిపాయి తిరుగుబాటులో మనము బ్రిటిషర్స్కు సాలార్ జంగ్ సంపూర్ణంగా సహకారం అందిస్తాడు. సో అందుకు ప్రతిఫలంగా వాళ్ళు ఏం చేస్తారంటే 1853లో జరిగిన బేరర్ అగ్రిమెంట్ను రివ్యూ చేసి మళ్ళీ రాయచూరు, ఉస్మానాబాద్ ఇస్తారు, కాకపోతే బేరర్ ఇవ్వరు. అదేవిధంగా అప్పటి వరకు డలౌసీ మనకు అప్పుపడ్డది 50 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పేసి కూడా మనం చూసినాం. సో ఆ 50 లక్షల రూపాయలు ఇతను చెల్లించలేకపోతేనే బేరర్ అగ్రిమెంట్ అవన్నీ జరుగుతాయి. సో ఆ 50 లక్షల అప్పు కూడా వేవ్ అవుతుంది. అది కాకుండా స్వాతంత్ర సమరంలో అంటే ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిషర్స్కు హెల్ప్ చేసినందుకు 37 లక్షల రూపాయల ఇన్సెంటివ్ కూడా నిజాంకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఈ సంగ్రామ పోరాటంలో ప్రథమ స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో మనకు ఇక్కడ నవాబులుగా ఉన్నటువంటి వ్యక్తులు అంటే నిజాములుగా ఉన్నటువంటి వ్యక్తులు నాజిముద్దీన్, అదేవిధంగా అఫ్జలుద్దౌలా, నాజిరుద్దౌలా, అఫ్జలుద్దౌలా. నాజిరుద్దౌలా కేవలం అంటే 1857 May 7th ఐ థింక్ ఆ రోజు సిపాయి మిట్ని స్టార్ట్ అవుతుంది. ఆ రోజు నాజిరుద్దీన్ దౌలా ఉంటాడు. అయిన తర్వాత ఒక జూలైలోనే చనిపోతారు. ఆ చనిపోయిన తర్వాత అఫ్జలుద్దౌలా ఇక్కడ నిజాం కావడం జరుగుతుంది. సో ఈ అఫ్జలుద్దౌలా, నాజిరుద్దౌలా ఇద్దరు కూడా సిపాయి తిరుగుబాటు టైంలో ఇక్కడ నైజాం స్టేట్లో ఉన్నటువంటి కింగ్స్. సో ఈ విధంగా కొత్త ట్యాక్సెస్ వేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ సిపాయి మిట్నీలో బేరర్ అగ్రిమెంట్ తిరిగి వాపసు అంటే బ్రిటిషర్స్ విత్డ్రా చేసుకుని 50 లక్షల రుణాన్ని మాఫీ చేయడమే కాకుండా 37 లక్షలు అదనంగా ఇస్తారు. తర్వాత రాయచూరు మరియు ఉస్మానాబాద్ జిల్లాలు కూడా తిరిగి అంటే ఉస్మానాబాద్ ఏరియాస్ ఇక్కడ రావడం జరుగుతుంది. తర్వాత సోలాపూర్ రీజియన్ కూడా 1861లో మళ్ళీ మనకు ఆ రీజియన్ కొంత ఇస్తారు, బట్ సోలాపూర్ రాదు. మనం చూస్తాం ఈ వెంకటప్ప నాయక్ అనేటతను ఆ టైంలో సోలాపూర్ను అతను రాజుగా ఉండి అతను బ్రిటిషర్స్కు ఎగనెస్ట్గా తిరుగుబాటు చేయడం జరుగుతుంది. ఆ తిరుగుబాటులో అతన్ని అణచివేసి అంటే నిజాం అతన్ని అణచివేయడంలో చాలా సహకరిస్తాడు. యాక్చువల్గా ఆయన ఇక్కడికి హైదరాబాద్ వస్తాడు వెంకటప్ప నాయక్. అతను చిన్నగా ఉన్నప్పుడు అతనికి బ్రిటిషర్స్ రీజెంట్గా అంటే సంరక్షకులుగా ఉంటారు. ఆ సంరక్షకులుగా ఉన్న అతన్ని కలవడానికి హైదరాబాద్ వస్తే ఆ విషయం తెలిసిన బ్రిటిషర్స్కు ఆ సమాచారం ఇచ్చి అతన్ని బంధింపజేస్తాడు. సో దానికి ప్రతిఫలంగా ఆ సోలాపూర్ రీజియన్ కూడా కొంత ఇక్కడ రావడం జరుగుతుంది. తర్వాత మొట్టమొదటిసారిగా ఇతను అఫ్జలుద్దౌలా పీరియడ్లో
నైజాం స్టేట్లో తన కరెన్సీని ముద్రిస్తాడు. అంతకుముందు కరెన్సీ ఏంటంటే మొఘల్స్ మనము మొఘల్స్ యొక్క అంటే మనము వాళ్ళ యొక్క సామంతరాజులం కాబట్టి మొఘల్ యొక్క కరెన్సీ ఇక్కడ చెల్లుబాటులో ఉండేది. ఒరిజినల్ కుతుబ్ షాహీస్ వాళ్ళ యొక్క కరెన్సీని మనం చూసినాం, వాళ్ళు ప్రింట్ చేసినారు. తర్వాత కాలంలో ఎప్పుడైతే ఔరంగజేబ్ షాజహాన్ పీరియడ్ నుంచి ఈ స్వతంత్రాన్ని కోల్పోయాను, ఔరంగజేబ్ ఎప్పుడైతే 1687లో గోల్కొండలో గోల్కొండ సామ్రాజ్యాన్ని మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేసినాడో అప్పటి నుంచి మన హూన్స్ అని మనం చదువుకున్నాం, అది గోల్డ్ కాయిన్ అని. సో అవి కాయిన్స్ ప్రింటింగ్ మనం ఇక్కడ స్వతంత్ర రాజ్యం కాదు కాబట్టి దాన్ని ముద్రించడం మానేసి మొఘల్ సిక్కా రూపాయి ఇక్కడ చలామణిలో ఉండేది. సో ఇప్పుడు మొఘల్స్ సామ్రాజ్యం అంతరించిపోయింది. డైరెక్ట్గా 1857 నుంచి బ్రిటిషర్స్ ఇక్కడ పాలిస్తున్నారు. 1857 వరకు నామమాత్రపు రాజుగా మొఘల్స్ ఉండేవాళ్ళు. బ్రిటిషర్స్ 1757 to 1857 సుమారు 100 సంవత్సరాలు ఎంటైర్ భారతదేశాన్ని జయించి వాళ్ళు పాలించినప్పటికీ కూడా నామమాత్రపు రాజుగా మొఘల్ రాజు ఉండేది. ఆ మొఘల్ రాజును కూడా తీసివేయడం జరిగింది. డైరెక్ట్గా బ్రిటిషర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ పక్కన పెట్టి బ్రిటిష్ పార్లమెంట్ చేతిలోకి ఇండియా పరిపాలన పోవడం జరిగింది. ఇక్కడ ఇండియా పాలన చూడడానికి ఒక వైస్రాయ్ని నియమించేవారు. నెక్స్ట్ ఇక్కడ 1857లో అఫ్జలుద్దౌలా ఎవరైతే ఇక్కడ నవాబ్ ఉంటాడో నిజాం ఉంటాడో అఫ్జలుద్దౌలా పేరు పైన హోలీ సిక్కా సాలార్ జంగ్ ముద్రించడం జరుగుతుంది, ఎందుకంటే ఇది ఒక స్వతంత్ర రాజ్యం కాబట్టి. అదేవిధంగా ఈ హోలీ సిక్కా అనేది బ్రిటిష్ వాళ్ళ యొక్క కల్తార్ సిక్కా అని ఉంటుంది, వాళ్ళకంటే 16% వాల్యూ లెస్ ఉంటుంది. 1853-54 ఈయన వచ్చినప్పుడు చూసినట్టయితే ఈయన వచ్చినప్పుడు 1853లో వచ్చాడు దివాన్గా అని చెప్పాను. సో 1853-54లో నిజాం యొక్క మొత్తం రెవెన్యూ కూడా 68 లక్షలు. ఆ 68 లక్షల రెవెన్యూను ఈయన 1881 అంటే ఇతను 83 వరకు చేసిండు. 83లో కలరాతో చనిపోవడం జరుగుతుంది. సో 81 వరకు 2,32 లక్షలకు తీసుకెళ్ళాడు, దాదాపు 5 టైమ్స్ పెంచాడు. సో మరి ఈరోజు అమౌంట్ మనకు చిన్నగా కనిపించవచ్చు బికాజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ అదర్ థింగ్స్, బట్ ఆ రోజు అది చాలా పెద్ద అమౌంట్. సో మరి 5 రెట్లు 30 సంవత్సరాల కాలంలో పెంచడం జరిగింది. మరి అనేకమైనటువంటి సంస్కరణలు, అనేకంగా మోడర్నైజేషన్, అనేకమైన కొత్త ఇన్స్టిట్యూషన్స్ ఈ పీరియడ్లో రావడంతో మరి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఒక గొప్ప సంస్థానంగా ఉండిపోయింది. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ కూడా ఒక గొప్ప సిటీగా, ప్రపంచ నగరాల్లో ఒక గొప్ప సిటీగా ఈరోజు వెలుగొందుతుంది. దానికి మనందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇతను ఏం చేశాడంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. ఫస్ట్ ఎకనామిక్ రిఫార్మ్స్ చూసినాం. ఈ ఆర్థిక సంస్కరణల్లో మొదలు 100 మంది దఫ్తర్దారులను తీసేసి తాలూకాదార్స్ని పెట్టాడు. తర్వాత ఆర్మీలో చాలామందిని అంటే నెసెసరీ లేనటువంటి విభాగాలు తీసేశాడు. తర్వాత తన జీతాన్ని కూడా 25,000 నుంచి 15,000కి చేసుకొని మిగతా ఉన్నత ఉద్యోగుల జీతాలు కూడా తగ్గించాడు. తర్వాత కస్టమ్స్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ మీద విధించడమే కాకుండా కొత్త ట్యాక్సులు, స్టాంప్ డ్యూటీస్ కానీ, ఎక్సైజ్ కానీ, రోడ్ ట్యాక్స్ కానీ, అదేవిధంగా కోర్ట్ ఫీజు కానీ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. సో తద్వారా రెవెన్యూ కొంత పెంచినాడు. తర్వాత బ్రిటిషర్స్తో మళ్ళీ అగ్రిమెంట్ చేసుకొని ఈ రాయచూర్ అండ్ ఉస్మానాబాద్ జిల్లాలను కూడా తిరిగి పొందిండు, ఎక్సెప్ట్ బేరర్. ఈ బేరర్ గురించి కూడా 2 సార్లు ఆయన ఇంగ్లాండ్కి వెళ్ళి మహారాణి కలవడం జరుగుతుంది. బట్ అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అంటే వైస్రాయ్స్ ఊరుకోరు వాళ్ళు. తర్వాత అది విషయం అందరితో ఆగిపోతుంది. తర్వాత ఇతను అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, మేజర్గా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ మనం చూసినట్టయితే రాజ్యాన్ని 5 సుబాస్గా విభజించడం జరుగుతుంది. సుబా అంటే ఒక రీజనల్ హెడ్. సో 5 సుబాలకు 5 సుబేదార్లు ఉంటారు. సో వరంగల్లో ఒక సుబేదార్ అనే ఏరియా ఇప్పటికి కూడా ఉంటుంది, కలెక్టరేట్ అక్కడే ఉంటుంది సుబేదార్ అని. సో దట్ వాజ్ 1 సుబా. సో ఈ 5 సుబాసు తర్వాత ఇతను 14 రెవెన్యూ డిస్ట్రిక్ట్స్గా చేస్తాడు. తర్వాత కాలంలో మళ్ళీ ఒక 2 రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ పెరుగుతాయి, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ దగ్గర. సో తర్వాత ఇంకో డిస్ట్రిక్ట్ వస్తుంది. బట్ ఇది ఇనిషియల్లీ 14 ఉంటాయి, తర్వాత 2 16 వస్తాయి, తర్వాత 1 వస్తుంది. సరే, ఇతని పీరియడ్లో 14 రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ అని చదువుకోవాల్సింది చెప్తున్నాను. నెక్స్ట్ ఈచ్ సుబాకు ఒక సుబేదార్ ఉంటాడు. జిల్లాకు వచ్చేసి అవల్ తాలూకాదార్. నేను చెప్పి అవ్వ అంటే 1. సో అవల్ తాలూకాదార్ అంటే కలెక్టర్.
తర్వాత తాలూకాదార్ ఆర్ దువ్వం తాలూకాదార్ ఆర్ దువ్వం తాలూకాదార్ అంటే తహసీల్దార్. సో వీళ్ళిద్దరు కూడా చాలా పవర్ఫుల్ పోస్ట్, ఎందుకంటే రాజ్యానికి రావాల్సినటువంటి రెవెన్యూ అంతా కూడా వీళ్ళు కలెక్ట్ చేస్తారు కాబట్టి. సో చాలా ఇంపార్టెంట్ పోస్టులు. అదేవిధంగా మొత్తం అడ్మినిస్ట్రేటివ్ హెడ్ దివాన్, అంటే రాజ్యంలో కింగ్ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ హెడ్ వచ్చేసేస్తే దివాన్ ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ లాగా. సో దట్స్ హౌ, లేదా ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్. సో కింగ్ వచ్చేసి గవర్నర్ లాగా అనుకోవచ్చు. సో దట్స్ హౌ ఇట్ వాజ్ క్రియేటెడ్. నెక్స్ట్ టు సూపర్వైజ్ తాలూకా సిస్టమ్, ఇతను తాలూకా సిస్టమ్స్లో 100 మంది మనం చూసాం తాలూకాదార్స్ను పెట్టాడని. సో వీళ్ళని సూపర్వైజ్ చేయడానికి ఒకటి మజ్లిసి మల్గుజారీ అని చెప్పేసి ఒక బోర్డు, రెవెన్యూ బోర్డు లాంటిది క్రియేట్ చేస్తాడు. సో ఈ మజ్లిసి మల్గుజారీ తర్వాత కాలంలో ఈ బోర్డును తీసివేయడం జరుగుతుంది. తర్వాత డిస్ట్రిక్ట్స్ కూడా ఒక 3 గ్రూపులుగా విభజించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పీరియడ్లో 14 డిస్ట్రిక్ట్స్ చేసినామని చెప్పినాం. ఈ 14 డిస్ట్రిక్ట్స్లలో ఫస్ట్ కేటగిరీ డిస్ట్రిక్ట్ అంటే ఎబో 12 లక్షల రెవెన్యూ వచ్చే డిస్ట్రిక్ట్స్. సెకండ్ కేటగిరీ అంటే 10 లక్షల నుంచి 12 లక్షల మధ్య. థర్డ్ కేటగిరీ అంటే 8 lakhs వరకు రెవెన్యూ వచ్చేది. సో ఇక్కడ సెకండ్ కేటగిరీ అంటే ఎబో 12 లక్షలు ఒకటి, ఎబో 10 lakhs అంటే 8 to 10 lakhs మధ్య ఒకటి, తర్వాత బిలో 8 lakhs అప్ టు 8 lakhs. సో ఇవి 3 కేటగిరీస్ ఉన్నాయి. సో 3 రకాలుగా విభజించి, సో రెవెన్యూను ఏ విధంగా రాబట్టాలి, దేనిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎక్కడ రెవెన్యూ లీకేజ్ ఉంది, ఇట్లాంటి విషయాలని కూడా ఈయన ఇక్కడ చూడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేస్తే ఇతను ఫస్ట్ మజ్లిసి మల్గుజారీ అనేటువంటి రెవెన్యూ బోర్డును పెట్టి తర్వాత తీసేసిండు అన్నాం. తర్వాత 1868లో సదరుల్ మహల్ అనేటువంటి ఒక బోర్డ్ ఆఫ్ రెవెన్యూ లాంటి దాన్ని క్రియేట్ చేశాడు. నథింగ్ బట్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ. ఇందులో 4 మినిస్టర్లు ఉండేవాళ్ళు, పోలీసు, రెవెన్యూ, జ్యుడిషియల్ అండ్ పబ్లిక్ వెల్ఫేర్. పబ్లిక్ వెల్ఫేర్లో హెల్త్, ఎడ్యుకేషన్, లోకల్ బాడీస్ అనేది చూసేవాళ్ళు. సో ఈ 4తో కలిపి ఈ సదరుల్ మహల్ అనేది పెట్టడం జరిగింది. ఈ 4 కూడా మళ్ళీ దివాన్కే రిపోర్ట్ చేయాలి. సో ఇతను చీఫ్ మినిస్టర్ దివాన్ అంటే, సో ఇతని స్థానానికి ఇక్కడ ఇతనికి దివాన్కి అందరు కూడా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 1880లో 14 డిపార్ట్మెంట్స్ ఈయన క్రియేట్ చేశాడు. ఈ 14 డిపార్ట్మెంట్స్ రెవెన్యూ, జ్యుడిషియల్, పోలీస్, ఫైనాన్స్, ఆర్మీ, మెడికల్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, పోస్టల్ అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్లో, రైల్వేస్ అండ్ టెలిగ్రాఫ్. తర్వాత సర్ఫేయి కాస్ అంటే నేను ఇంతకుముందే నిజాం వ్యవస్థలో భూమి యొక్క యాజమాన్య విధానాలు ఏ విధంగా ఉంటుందని చెప్పినప్పుడు మనము ఫస్ట్ దివానీ ల్యాండ్స్ అన్నాము, తర్వాత సర్ఫేయి కాస్ ల్యాండ్స్ అన్నాము, థర్డ్ వచ్చేసి జాగీర్స్ లేదా ఇనామ్స్ అన్నాము. సో ఇక్కడ ఫస్ట్ ఉన్నటువంటి అంటే ఖాల్సా భూమి, ఖాల్సా ఆర్ దివానీ, తర్వాత నాన్ ఖాల్సాలో 2. సో ఒకటి సర్ఫేయి కాస్, ఒకటి దివానీ ల్యాండ్స్ నుంచేమో రెవెన్యూ డైరెక్ట్గా స్టేట్ ఎక్స్చెకర్కి వచ్చేది, ట్రెజరీకి. ఈ సర్ఫే కాస్ అనేటువంటి భూమి అదర్ దెన్ ఖాల్సా, సర్ఫేయి కాస్ అంటే ఇది ఎక్స్క్లూజివ్గా నిజాం ఓన్డ్ ల్యాండ్. ఇక్కడ కూడా దాని వ్యవహారాలు చూడడానికి ఒక మంత్రిని, ఒక శాఖని ఇక్కడ క్రియేట్ చేశాడు. ఈ శాఖ ద్వారా వచ్చే ఆదాయం అంతా కూడా ఓన్లీ నిజాం తన వ్యక్తిగత అవసరాలకు, తన కుటుంబ అవసరాల కొరకు మాత్రమే వాడుకునేవాడు. నిజాం సంస్థానంలో అతనికి 10% ల్యాండ్, అంటే 80,000 మైల్స్ ఉన్నటువంటి దాంట్లో 10% ల్యాండ్ వీరి సర్ఫేయి కాస్ ల్యాండ్. బికాజ్ ఆఫ్ దిస్ ల్యాండ్, హ్యూజ్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ నిజాం ఓన్డ్ కాబట్టి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో మనం విలీనమైన తర్వాత అనేకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు హైదరాబాద్కు వచ్చినాయి. కొన్ని వేల ఎకరాల భూమి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇవాళ హైదరాబాద్లో ఇన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయంటే ఇక్కడ అబండెంట్ అవైలబిలిటీ ఆఫ్ ద ల్యాండ్. సో దట్ ఇస్ ద మెయిన్ కాజ్. సో రకరకాల సంస్థలు, కేంద్ర ప్రభుత్వ డిఫెన్స్ సంస్థలు, మిదాని కానీ రకరకాల సంస్థలు మీరు చూస్తే మనకు చాలా సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్రిసాట్ ఈరోజు ప్రధానమంత్రి గారు 75 సంవత్సరాల వేడుకల్లో పాల్గొనబోతున్నాడు ఇక్రిసాట్లో. సో అది ఇక్కడ వచ్చింది బికాజ్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్.
కాబట్టి ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ ఇచ్చినాం. బట్ ఇంకోటి టెక్నికల్లీ కూడా దిస్ ల్యాండ్ ఈజ్ ప్లేస్ ఈజ్ సూటబుల్ ఫర్ దట్ రీసెర్చ్. ఇది సెమీ ఆరిడ్ ఏరియా కాబట్టి తెలంగాణ అంతా కూడా దక్కన్ పీఠభూమి సెమీ ఆరిడ్ ఏరియా కాబట్టి వాళ్ళ రీసెర్చ్ కూడా షూట్ అవుతుంది. ప్లస్ ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ ద ల్యాండ్. నెక్స్ట్ సో ఇట్లా 14 డిపార్ట్మెంట్స్ ఆ కాలంలో ఇతను క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో 7 శాఖలకు మాత్రం మంత్రులు ఉన్నారు. ఆ మంత్రులు ఉన్నటువంటి శాఖలు ఏంటంటే రెవెన్యూ, పోలీస్, జ్యుడిషియల్, ఎడ్యుకేషన్, హెల్త్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ మినిస్టర్లను సదర్ ఉల్ మిహామ్ అని పిలిచేవాళ్ళు. సో 7 శాఖలకు మంత్రులు ఉన్నాయి. మిగతావన్నీ కూడా వీళ్ళకు అనుబంధంగా ఉండేది. తర్వాత వీళ్ళకు కొన్ని పెద్ద శాఖలు ఉందనుకో, రెవెన్యూ డిప్యూటీ మినిస్టర్ కూడా ఉండడం జరిగింది. తర్వాత ఇతను రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ను రీఆర్గనైజ్ చేశాడు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రిఫార్మ్స్ ఇన్ ద రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో ఇక్కడ ఫస్ట్ రీఆర్గనైజ్ చేసినప్పుడు 1864-65లో ఫస్ట్ జిల్లాబందీ సిస్టమ్ అని తెచ్చాడు. ఇక్కడ జడ్ అని పెట్టాను, బట్ జే అని కూడా పెడతారు. జిల్లాబందీ సిస్టమ్. ఈ జిల్లాబందీ సిస్టమ్ ప్రకారం ఏంటంటే స్టేట్ను ఫస్ట్ ఈయన జిల్లాలుగా చేశాడు. మీరు చూశారు ఇంతకుముందే 14 డిస్ట్రిక్ట్స్గా చేశాడు, 5 సుబాస్గా చేశాడు. తర్వాత 1865లో రెవెన్యూ బోర్డును కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మీరు చూశారు మాల్గుజారీ అని క్రియేట్ చేసి తర్వాత ఎబాలిష్ చేశాడని. నెక్స్ట్ ఇక్కడ రెవెన్యూ బోర్డు చేస్తాడు. 1 చైర్మన్ అండ్ 4 మెంబర్స్ ఉంటారు. సో ఇందులో 1 చైర్మన్లో 4 మెంబర్స్లో వచ్చేసి రెవెన్యూ, పోలీసు, తర్వాత జైల్స్ అండ్ జ్యుడిషియల్ అండ్ పబ్లిక్ వర్క్స్. సో హెడెడ్ బై రెవెన్యూ, పోలీసు, జ్యుడిషియల్, జైల్స్ అండ్ జ్యుడిషియల్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. కొన్నిటికి ఉపమంత్రులు కూడా ఉంటారని చెప్పాము. ఈ రెవెన్యూ బోర్డుకు చాలా పవర్ఫుల్. ఇండియా మనకు కంబైన్ స్టేట్లో మీరు చూసినట్టయితే బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఉండేది. ఇక్కడనేమో మనకు ఈ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఇక్కడ ఉంది. తర్వాత కాలంలో మనం ఆంధ్ర కౌంటర్ పార్ట్లో చూస్తే బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఉండేది. అందులో 5 మెంబర్స్ ఉండేవాళ్ళు. సో ఈ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఎంత పవర్ఫుల్ అంటే ఈవెన్ మినిస్టర్సు క్యాబినెట్ ఇచ్చినటువంటి డెసిషన్ కూడా ఓవరాల్ చూసే పవర్స్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఉండేది. సో 1977లో చెన్నారెడ్డి గారు బోర్డ్ ఆఫ్ రెవెన్యూని అబాలిషన్ చేసి దాని ప్లేస్లో 5 కమిషనరేట్స్ ఇవ్వడం జరిగింది. సో బోర్డ్ ఆఫ్ రెవెన్యూలో ఫస్ట్ మెంబర్ వచ్చేసి కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ ఉండేది. ఇప్పుడేమో చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అంటున్నాం. అప్పుడు సిఎల్ఆర్ అనేవాళ్ళు కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ. ఈ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ ఒకటి, కమిషనర్ సర్వే సెటిల్మెంట్ ఒకటి, కమిషనర్ ఎక్సైజ్ ఒకటి, అదేవిధంగా కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ ఒకటి, కమిషనర్ ఎక్సైజ్ ఒకటి. ఈ విధంగా 5 మెంబర్స్. ఎవరెవరు 5 మెంబర్స్? ఒకటి కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ, కమిషనర్ ఎక్సైజ్ 2, తర్వాత కమిషనర్ ఎండోమెంట్ 3, కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ 4, కమిషనర్ సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ 5 వీరు తర్వాత కమిషనరేట్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ లేదు. బట్ స్టిల్ 1977 ఇట్ వాజ్ కంటిన్యూడ్. ఇక్కడ పవర్స్ ఆఫ్ రెవెన్యూ బోర్డులో చూస్తే వీళ్ళకు అగ్రికల్చర్ వ్యవసాయం మీద కానీ లేదా వాణిజ్యం మీద ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మీద ఉండేటువంటి దానిపైన ట్యాక్స్ ఎంత విధించాలి అనేటువంటి పవర్ వీళ్ళకు ఉండేది. తర్వాత ఎంత వేవ్ చేయొచ్చు అనేటువంటి పవర్ కూడా వీళ్ళకు ఉంది. వీళ్ళు స్టాంప్ డ్యూటీస్ కానీ, రోడ్ ట్యాక్స్ కానీ, లోకల్ బాడీస్ ట్యాక్స్ కానీ అప్ టు 200 రూపీస్ వరకు వేవ్ చేసే అధికారం ఉంది. తర్వాత 1867లో ఇక్కడ ఇతను ఏర్పరిచింది, 64లో 65లో ఇది ఏర్పాటు చేశాడు. దీన్ని ఎబాలిష్ చేసి సదర్ మైకే ఈమల్ గుల్జారీ అని చెప్పేసి ఇక్కడ క్రియేట్ చేశాడు. అంటే సదర్ మల్కి కూడా క్రియేట్ చేశాడు. మళ్ళీ దాన్ని 1868లో ఎబాలిష్ చేసేసి 1875లో ఎక్స్క్లూజివ్గా రెవెన్యూ, 1868లో రెవెన్యూ మినిస్ట్రీ క్రియేట్ చేశాడు. 1875లో సర్వే సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. బట్ ఇండియా మనకు కంబైన్డ్ స్టేట్ ఏర్పడిన తర్వాత బోర్డ్ ఆఫ్ రెవెన్యూ వాజ్ కంటిన్యూడ్ ఫ్రమ్ ది ఆంధ్ర స్టేట్ అండ్ ఇట్ కంటిన్యూడ్ అప్ టు 1977. తర్వాత ఈ సుభాసు 5 సుభాస్ అని చెప్పాం కదా. ఈ 5 సుభాసును ఇతను నార్త్ సుబా వచ్చేసి నిజామాబాద్, కరీంనగర్ కంట్రోల్లో ఉంది. సౌత్ వచ్చేసి గుల్బర్గా, సోలాపూర్, రాయచూర్. వెస్ట్ వచ్చి బీదర్, నాందేడ్. ఈస్ట్ వచ్చి వరంగల్, నల్గొండ. నార్త్ వెస్ట్ వచ్చి ఔరంగాబాద్. సో ఈ విధంగా ఈ డిస్ట్రిక్ట్స్ మీరు చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9,
ఇక్కడ 10 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, బట్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఇందులో లేదు. టోటల్ 14 డిస్ట్రిక్ట్స్ ఈ డిడ్. తర్వాత ఈ ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్స్ కొరకు అంటే ఇక్కడ నేను ఔరంగాబాద్ ఒకటే అన్నాను. ఔరంగాబాద్లో పర్బనీ ఉంది, నాందేడ్ ఉంది, ఆ ఏరియాస్ అన్నీ ఉన్నాయి. అందుకని 14 డిస్ట్రిక్ట్స్ రావాలి అంటే ఓకే. ఓన్లీ నేను ఔరంగాబాద్ రీజన్ పెట్టాను. నెక్స్ట్ బిల్ మక్తేదార్స్ అని వాళ్ళను అధికారులను క్రియేట్ చేసి వాళ్ళ ద్వారా ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ చేయించాడు. తర్వాత భూమిని కొలవడానికి ఆ కాలంలో 10 గజాల చైన్ వాడేవాళ్ళు. మన తెలంగాణ ప్రాంతంలో సాధారణంగా ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతంలో బిగాలని వాడుతూ ఉంటారు. బిగా అంటే 3600 స్క్వేర్ యార్డ్స్. సో చైన్ వచ్చేసి 10 యార్డ్స్ ఉండేది, 10 గజాలు. నెక్స్ట్ మనం చూస్తే ల్యాండ్ రెవెన్యూ అనేది 2 రూపాలలో కలెక్షన్ అయ్యేది అప్పటి వరకు. ఒకటి బతాయి, ఇంకోటి క్యాష్ రూపం. బతాయి అంటే పంట పండించిన దాంట్లో గ్రెయిన్స్ రూపంలో చెల్లించాలి, అంటే కైండ్ రూపంలో. ఆయన వడ్లు పండిస్తే వడ్లు చెల్లించాలి, మొక్కలు పండిస్తే మొక్కజొన్న చెల్లించాలి. ఈ విధంగా గ్రెయిన్స్ రూపంలో కైండ్ రూపంలో చెల్లించేది ఉండేది. సో దాన్ని బతాయి సిస్టమ్ అనేది. సో ఈ బతాయి సిస్టంలో ఏం జరిగేదంటే ఎవరైతే ఈ ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ చేసే హక్కును పొంది గవర్నమెంట్కు కట్టే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎక్కువగా వీళ్ళు వసూలు చేసి ప్రభుత్వానికి తక్కువగా కట్టేవాళ్ళు. ఒకటి ఈ సిస్టంలో ఏంటంటే రైతుకు ప్రభుత్వానికి మధ్య డైరెక్ట్ సంబంధం లేదు. సో రైతులు ఇక్కడ ఎక్స్ప్లాయిట్ కావడం జరిగింది. సో ఈ సిస్టాన్ని వల్ల ప్రభుత్వం లాస్ అవుతుంది, మధ్యవర్తులు బెనిఫిట్ అవుతున్నారు, తర్వాత రైతులు కూడా లబ్ధి పొందలేదు. సో అందుకనే ఈ బతాయి సిస్టమ్ని ఇతను రద్దు చేసేస్తాడు. రద్దు చేసేసి రైతువారీ సిస్టాన్ని తీసుకురావడం జరుగుతుంది. సో ఈ రైతువారీ సిస్టంలో ట్యాక్స్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది, ఎంత భూమి శిస్తు చెల్లించాలనేది. డైరెక్ట్గా ప్రభుత్వ ఖజానాకు వీళ్ళు చెల్లించాల్సి ఉంటుంది. వీళ్ళకు ఒక పట్టా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ భూమిని వీళ్ళు అనుభవించే హక్కు, అమ్ముకునే హక్కు అన్నీ కూడా వాళ్ళకు కల్పించడం జరిగింది. సో ఆ విధంగా రైతువారి పట్టా రావడం జరిగింది. ఇందులో డైరెక్ట్గా ప్రభుత్వానికి వాళ్ళు శిస్తు చెల్లించేవాళ్ళు. తర్వాత 1863లో సచివాలయం కూడా దాన్ని క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత కస్టమ్స్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ఏదైతే ఉంటాయో దానిపైన 5% కస్టమ్ డ్యూటీ కూడా ఇతను విధించడం జరిగింది. అంటే ప్రజలపైన కొత్త ట్యాక్సులు మోపి భారాన్ని మోపుతున్నారని చెప్పి ఇప్పుడు మనం విమర్శిస్తూ ఉంటాం. బట్ లెజిటిమేట్ రెవెన్యూ స్టేట్ కూడా తీసుకోగలిగినప్పుడే మరి ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. స్టేట్ కూడా ఇంకా ఓన్లీ నోట్లు ప్రింట్ చేసి చలామణిలో ఉండలేదు. చేసినట్టయితే మనకు తినడానికి నోట్లు తప్ప ఇంకా ఏముండవు. ఆ నోట్లు ప్రింట్ చేసే వాళ్ళు కూడా దొరకరు కాలంలో తర్వాత. సో నెక్స్ట్ ఇతను రిఫార్మ్స్ మనం మొదలేం చూసాము, రిఫార్మ్స్ అయినది ఎకనామిక్ రిఫార్మ్స్ చూసినాం, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ చూసినాం, రెవెన్యూ రిఫార్మ్స్ చూసినాం, ఇప్పుడు ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ చూస్తున్నాం. సో ఎడ్యుకేషన్ రిఫార్మ్స్లో ఇతను గొప్ప విద్యావేత్త. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వీరికి గౌరవ డాక్టరేట్ బిరుదు ఇవ్వడం జరిగింది ఈయన బ్రిటన్కి వెళ్ళినప్పుడు. సో విద్య పైన అతనికి ఉన్న అభిమానం, అదేవిధంగా నైజాం స్టేట్ను మోడర్నైజేషన్ చేసి ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి సాలార్జంగ్. సో ఇతను మొయితమిద్ తాలీమత్ అని, ఈ మొయితమిద్ తాలీమత్ అంటే ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ అనేటువంటి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే దాన్ని ఒక పోస్ట్ క్రియేట్ చేసి అనేకమైనటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఇతను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కూడా ఉంటాయి. ఇతని సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఇతని సెక్రటరీ సయ్యద్ హుస్సేని బిలిగ్రామే అని, ఇతను కూడా విద్యపైన చాలా అపారమైనటువంటి ప్రేమ ఉన్న వ్యక్తి. హైదరాబాద్ నగరాన్ని మోడర్నైజేషన్ చేయాలంటే విద్యనే ప్రముఖ పాత్ర పోషిస్తుందని నమ్మినటువంటి వ్యక్తి. సో అందుకొరకు అతను కూడా విద్యాభివృద్ధికి విశేషమైనటువంటి కృషి ఇక్కడ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే వీళ్ళు 1855లో సెయింట్ మేరీ స్కూల్ అనేటువంటి దాన్ని స్థాపించడం జరుగుతుంది. 1860లో డిస్ట్రిక్ట్స్లో, తాలూకాలో కూడా స్కూల్ స్టార్ట్ చేస్తారు. సో మనం చూస్తాం బ్రిటిష్ ఇండియాలో 1835లో లార్డ్ మెకాలే 1 లక్ష రూపాయల రెవెన్యూ తోటి ఫస్ట్ ఇండియాలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకురావడం జరుగుతుంది. సో ఇక్కడ 1855లో ఇతను ఫస్ట్ ఏంటంటే 1855లో దారుల్ ఉలూమ్ మద్రాసా అనేటువంటి ఒక స్కూల్ను స్టార్ట్ చేసి దాంట్లో ఫస్ట్ పాశ్చాత్య విద్యను ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో బ్రిటిష్ ఇండియా కంటే మనం ఒక ఎడ్యుకేషన్లో 20 ఇయర్స్ ఇక్కడ వెనుకున్నామని చెప్పుకోవచ్చు. 1855లో ఫస్ట్ దారుల్ ఉలూమ్ మదర్సా అనేటువంటి దాన్ని స్టార్ట్ చేసి అందులో వెస్టర్న్ పాశ్చాత్య విద్య ప్రవేశపెట్టడం జరుగుతుంది. 1855లో సెయింట్ మేరీ స్కూల్ ఉంటుంది. 1860లో జిల్లా హెడ్ క్వార్టర్స్, తాలూకా హెడ్ క్వార్టర్స్లో కూడా స్కూల్ స్టార్ట్ అవుతాయి.
1860లో సివిల్ ఇంజనీరింగ్ కళాశాల స్టార్ట్ అవుతుంది. 1870లో సిటీ హై స్కూల్ అవుతుంది. తర్వాత అదే సిటీ కాలేజ్గా మార్చడం జరుగుతుంది. నెక్స్ట్ 1872లో చాదర్ఘట్ స్కూల్ వస్తుంది. 1887లో నిజాం కాలేజ్ వస్తుంది. సో మన నిజాం కాలేజ్ 87 ప్రథమ ప్రిన్సిపాల్ అఘోరనాథ్ చటోపాధ్యాయ. అతను చాందా రైల్వే ఉద్యమంలో పాల్గొన్నాడని ఇంతకు కూడా చెప్పుకున్నాం. అతని కూతురే సరోజిని నాయుడు. అతను బెంగాలోళ్ళు. మొదటి నుంచి కూడా ఏంటంటే హైదరాబాద్ సంస్థానంలో అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నత ఉద్యోగాలు చేశారు. ఈ ప్రాంతంలో కలిసిపోయినారు. సో అందుకనే ముల్కీ నిబంధనలు అనేటివి ఈ కాలంలో రావడం జరిగింది. సో ముల్కీ నాన్ ముల్కీ వివాదం మనం ఈరోజు ఏదో పోస్ట్ ఇండిపెండెన్స్ ఏరియాలో వచ్చింది కాదు, ప్రీ ఇండిపెండెన్స్ ఏరియా నైజాం స్ట్రీట్లో ఉన్నటువంటి ఇష్యూయే అది. సో ఇక్కడ చూసినట్టయితే ఇంగ్లీష్ స్కూల్స్, ఇంగ్లీష్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇక్కడ ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ విద్యా ప్రభావం వలన మనకేంటంటే నైజాం స్టేట్లో కూడా అనేక ప్రజా ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి. సో తర్వాత సంస్కృతిలో అంటే కల్చర్లో మా సంస్కరణలు రావాలి, అందరూ కూడా సమానమే. ఏదైతే వెస్టర్న్ ఎడ్యుకేషన్ మనకు అందించిందో ఈక్వాలిటీ, హ్యుమానిటీ, తర్వాత ఉమెన్ స్టేటస్ ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అండ్ దిస్ హ్యుమానిటీ, దీస్ ఆర్ ద బెస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ద వెస్టర్న్ ఎడ్యుకేషన్. సో ఈ వెస్టర్న్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ మానవత్వము, సమానత్వము, స్త్రీ పాత్ర ఇంప్రూవ్మెంటు, సౌభ్రాతృత్వం, ఇవన్నీ కూడా గ్రేట్ కాన్సెప్ట్స్ ఆఫ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇక్కడ కూడా రావడం జరుగుతుంది. ఇంగ్లీష్ ఎడ్యుకేషను మొట్టమొదట బెంగాల్లో స్టార్ట్ అయింది కాబట్టే అక్కడ రాజా రామ్మోహన్ రాయ్ సతీ సాగమనానికి ఎగనెస్ట్గా రావడం, చాలామంది సమూహ సంస్కర్తలు అక్కడి నుంచి రావడం. అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ అఘోరనాథ్ చటోపాధ్యాయ కూడా బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ నిజాం కాలేజీలో ఫస్ట్ ప్రిన్సిపల్గా చేసినటువంటి వ్యక్తి. అతని కూతురే సరోజిని నాయుడు. సో భారత కోకిలగా అభివర్ణిస్తారు. నెక్స్ట్ 1884లో మహబూబియా గర్ల్స్ స్కూల్ కూడా మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే మహిళలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్కూలు ఇక్కడ స్టార్ట్ కావడం జరుగుతుంది. 1884 మహబూబియా. తర్వాత 1882లోనే డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది. సో ఆ విధంగా ఎడ్యుకేషన్కు సంబంధించి వీరు అనేకమైన సంస్కరణలు చేసి హైదరాబాద్ సంస్థానం ఒక నూతనత్వం, నవీకరణం, మోడర్నైజేషన్ వైపు ప్రయాణం చేయడానికి తోడ్పడ్డవాడు అవుతాడు. సో ఈయన పదవి చేపట్టినాడు అప్పుల్లో ఉన్నటువంటి నైజాం స్టేటు తర్వాత కాలంలో అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ టేకప్ చేయడానికి వీలు ఏర్పడుతుంది. నెక్స్ట్ పోలీస్ రిఫార్మ్స్. ఈ పోలీస్ రిఫార్మ్స్లో 1867లో పోలీస్ డిపార్ట్మెంట్ను రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వేరు చేసి సదర్ ఉల్ మొహం కోత్వాల్ అనేటువంటి ఒక మంత్రి క్రియేట్ చేయడం జరుగుతుంది. సదరుల్ అంటే మంత్రి, సదరుల్ మొహం అంటే మంత్రి, కోత్వాల్ అంటే మనం అంటే ఇప్పటికి కూడా నగరాన్ని చూసేటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ని కోత్వాల్ అంటాం. సో కోత్వాల్ పోస్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ నిజామత్ అనేటువంటి ఒక స్పెషల్ పోలీస్ కూడా క్రియేట్ చేస్తాడు. ఎందుకంటే దారి దోపిడీ దొంగలు ఎక్కువగా ఉంటారు. సో ఈ పిండారీలు, ఈ తక్స్ అనేటువంటి వాళ్ళని అణచివేయడానికి స్పెషల్ పోలీస్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంటాం సాధారణంగా ఈ నక్సలైట్స్, ఎక్స్ట్రీమిస్ట్ పోరాటం చేయడానికి గ్రే హౌండ్స్ అనే ఒక స్పెషల్ పోలీస్ ఉంటుంది. సో అట్లనే ఇక్కడ కూడా ఒక స్పెషల్ పోలీస్ నిజామత్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఇతను దీనికి హెడ్గా జమాయత్ జిలాదారి అనేటువంటి ఒక అధికారిని కూడా క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత 5 సుబాస్ ఉన్నాయని మనం చెప్పినాం. ఈ 5 సుబాస్కు 5 డిఐజీ ర్యాంక్ ఆఫీసర్స్ని పెట్టాడు. వాళ్ళని నాయబ్ సదర్ మొహతమీన్ అన్నారు. సో ఈ 5 ఇప్పుడు కూడా మనం సుబాకు ఐజీలు ఉన్నారు, ఇంకెక్కువ. సో సేమ్ అప్పుడు డిప్యూటీ ఐజీస్ ఉన్నారు. తర్వాత జిల్లాకు ఒక ఎస్పీని పెట్టాడు, అతన్ని మహితమీన్ అన్నాడు. సో ఇప్పటికి కూడా మనం సేమ్ థింగ్ డిస్ట్రిక్ట్ ఎస్పీ ఉన్నాడు. తర్వాత 2 తాలూకాలకు కలిపి ఒక ఇన్స్పెక్టర్ను పెట్టాడు, అతన్ని అమీన్ అనేవాళ్ళు. సో చౌకీయార్ థానా అని పోలీస్ స్టేషన్ అనేవాళ్ళు. తర్వాత ఈ ప్రభుత్వ ఆఫీసెస్ను ముఖ్యంగా ట్రెజరీ కానీ, కలెక్టరేట్ కానీ, ఇంక ఇతరత్ర ఆఫీసెస్ను కాపలా గాయడానికి గార్డ్ క్రియేట్ ట్రెజరీని కానీ కాపలా గాయ చేయడానికి సోవర్స్ అనేటువంటి ఇంకొక ప్రత్యేకమైనటువంటి పోలీస్ వ్యవస్థ పెట్టాడు. ఇప్పుడు మనం స్పెషల్ పోలీస్ అని అంటాం. సాధారణంగా ట్రెజరీలలో ఇతరత్ర డ్యూటీలు చేసే వాళ్ళు స్పెషల్ పోలీస్ ఉంటారు. సో ఆ టైప్లో సోవర్స్ అనే వాళ్ళు వీళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత 1880లో ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ పోలీసు ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. అతడు నవాబ్ షంషేర్ జంగ్ ఈజ్ ద ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ పోలీస్ 1880.
పోలీస్ శాఖలో ఆ రోజుల్లో కూడా ఆక్సిలరీ ప్రమోషన్స్ ఉండేది. అంటే ప్రతిభ కనబరిచిన వాళ్ళకు ప్రమోషన్స్ సీనియారిటీ బేసిస్ కాకుండా ప్రతిభ ఆధారంగా తొందరగా ఇస్తూ ఉంటారు. ఆ కాలంలో కూడా వీరి కాలంలో కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జ్యుడిషియల్ రిఫార్మ్స్. సో న్యాయ వ్యవస్థలో ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చారనే విషయాన్ని మనం చూస్తే ఈక్వాలిటీ బిఫోర్ లా, అంటే చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి దాన్ని ఇతను 1862లో ఆ సూత్రాన్ని పాటించి న్యాయ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చాడు. ఇక్కడ ఫస్ట్ మినిస్టర్ ఎవరంటే నవాబ్ బాషిరుద్దౌలా, ఇతను ఫస్ట్ మినిస్టరు. తర్వాత ఇతనికి సుబేదారులకు కానీ సుబేదారులు ఎవరైతే ఉన్నారో అంటే సుబాకు అధిపతి వాళ్ళకు 10 సంవత్సరాల జైలు శిక్ష, పెనాల్టీ 4,000 వరకు విధించే అధికారం ఉంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లోకి వచ్చేస్తే 2 కోర్టులు పెట్టాడు సివిల్ కేసెస్, క్రిమినల్ కేసు విచారించడానికి. వాటిని మున్సిప్ అని, మీర్ అదిల్ అని చెప్పేసి ఆ కోర్టులకు పేర్లు. అదేవిధంగా హైదరాబాద్లో కిందికి నుంచి అప్పీల్స్ వస్తే తీసుకోవడానికి అదాలతీ సదూషాహి అనేటువంటి ఒక కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత దీనికి నాజిమ్ అలీ అనేటువంటి అధికారి ఉండేవాడు. ఇతను అన్ని పనిష్మెంట్స్ ఇచ్చే అధికారం ఉంది ఎక్సెప్ట్ జీవిత ఖైదు, అదేవిధంగా మరణశిక్ష తప్ప. తర్వాత స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి. ఇవి నిజాం సోల్జర్స్కు, సిక్కు సోల్జర్స్కు మధ్య గొడవ వచ్చినప్పుడు 1855లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇలాకా పేష్కారి అని చెప్పేసి ఇంకొక కోర్టు పెట్టి దాంట్లో సివిల్ కేసెస్ను విచారించడం జరిగింది. హైదరాబాద్లో భుజుంగి దివానీ అదాలత్, తర్వాత కుర్నా దివానీ అదాలత్ అనే 2 అదాలత్ అంటే న్యాయస్థానాలు పెట్టి సివిల్ కేసెస్ను విచారించేవాళ్ళు. తర్వాత క్రిమినల్ కేసెస్ కొరకు షాంజదార్ అదాలత్ అని చెప్పి సెపరేట్ కోర్టులు కూడా ఇక్కడ ఉన్నాయి. తర్వాత మతపరమైనటువంటి వాటిని విచారించడానికి కాజీలు ఉండేవాళ్ళు, కాజీ కోర్ట్స్ అన్నారు. తర్వాత జ్యుడిషియల్ సెక్రటేరియట్ కూడా 1877లో పెట్టడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్టయితే నైజాం స్టేట్లో అనేకమైనటువంటి సామాజిక దురాచారాలు ఉన్నాయని చెప్పాము. సో ఈ సామాజిక దురాచారాల్లో సతీ అనేది ఒకటి. ఈ సతీని సిరాజుద్దౌలా ఉన్నప్పుడే ఆయన నిజాంగా ఉన్నప్పుడే రద్దు చేశారు, కానీ ఆ ఇంప్లిమెంటేషన్ అప్పుడు జరగలేదు. ఈ అఫ్జలుద్దౌలా పీరియడ్ తర్వాత వచ్చినటువంటి నిజాం పీరియడ్లో 1874లో దీన్ని స్ట్రిక్ట్గా అమలు చేయడం జరిగింది. అందుకే నిజాం పీరియడ్లో మళ్ళీ మీకు సతీసాగమనం మనకు కనిపించదు. 1870లో మహకాకి ఈ సదర్ అనే హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మజ్లిసి మురాఫా అని చెప్పి సుప్రీంకోర్టును కూడా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ కరెన్సీ రిఫార్మ్స్. సో మనం ఇప్పుడు అనేకమైన రిఫార్మ్స్ చూసుకుంటూ వస్తున్నాం. మొట్టమొదట ఎకనామిక్ రిఫార్మ్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనము అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, రెవెన్యూ రిఫార్మ్స్, పోలీస్ రిఫార్మ్స్, జ్యుడిషియల్ రిఫార్మ్స్, నౌ కరెన్సీ రిఫార్మ్స్. ఈ కరెన్సీ రిఫార్మ్స్ చూస్తే 1855లో ట్రెజరీ శాఖను ఏర్పాటు చేసినాడు. హాలీ సిక్కా అనేటువంటి సిక్కాని ఇచ్చాడు. ఇది సిల్వర్ కాయిన్. ఇది అఫ్జలుద్దౌలా పీరియడ్లో 1858. అదేవిధంగా 1861లోనే ఇతను స్టాంపు డ్యూటీస్ క్రియేట్ చేసిందని చెప్పాము. స్టాంప్ పేపర్ ఆఫీస్ పెట్టాడు. 1864లో దాన్ని రెవెన్యూ బోర్డు కంట్రోల్లోకి తీసుకొచ్చాడు. 1870లో సెపరేట్ ఆఫీస్ చేసి సూపరింటెండెంట్ ఆఫ్ స్టాంప్స్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేశాడు. తర్వాత ఆర్మీలో తీసుకుంటే ఆర్మీ రిఫార్మ్స్లో 1864లోనే ఈ ఆర్మీ వ్యవహారాలు చూడడానికి ఒక దఫ్తర్ క్రియేట్ చేశాడు, ఆఫీసు. దానికి సెక్రటరీని, స్టాఫ్ను అపాయింట్ చేశాడు. దాన్ని మున్సబీ దఫ్తరీ అని చెప్పి అనడం జరుగుతుంది. నెక్స్ట్ రవాణా రంగంలో అనేకమైనటువంటి మార్పులు ఇతని కాలంలో రావడం జరిగింది. ముఖ్యంగా రైల్వేస్కు, రోడ్ ట్రాన్స్పోర్ట్కు, తర్వాత ఓడరేవులు కూడా ఈయన సంస్థానంలో ఉండేవి. బట్ బ్రిటిష్ అధ్వానంలోకి వెళ్ళిపోయినాయి అవి తర్వాత కాలంలో. సో రైల్వేస్ తర్వాత రోడ్ ట్రాన్స్పోర్ట్ 2 కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించినాయి. నైజాం స్టేట్ను భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో అవి కలపడం జరిగింది. చూసినట్టయితే మనకు ఫస్ట్ 1866లో మొట్టమొదట ఇతను సోలాపూర్ హైదరాబాద్ గ్రాండ్ ట్రంక్ రోడ్ వేయడం జరిగింది. సో ఇది పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేసినారు. తర్వాత డిస్ట్రిక్ట్స్లకు ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కూడా రోడ్స్ వేయడం జరిగింది 1868 నాటికి. అంటే 68లో ప్రారంభించారు. 1866లో మొట్టమొదట గ్రాండ్ పెనిన్సులర్ రైల్వే. బ్రిటిషర్సు ఈ రైల్వేను చాలా స్పీడ్గా భారతదేశంలో విస్తరిస్తూ పోయారు. మొట్టమొదట వీళ్ళు బాంబే టు థానా 1853లో వేశారు. ఆ తర్వాత కాలంలో విత్ ఇన్ నో టైం
బ్రిటిష్ క్యాపిటల్ కేమ్ టు ఇండియా. ఇక్కడ కూడా నిజాం స్టేట్లో చేసినటువంటి రైల్వే అంతా కూడా ప్రైవేట్ కంపెనీసే చేయడం జరిగింది. సో ఈ బ్రిటిషర్స్ అంతా కూడా చాలా స్పీడ్గా భారతదేశంలో రైల్వే నెట్వర్క్ చేసినారు. వాళ్ళకు అందులో 2 లాభాలు ఉండే. ఒకటి, భారతదేశంలో ఉండే సంపదను కొల్లగొట్టుకొని పోవడానికి ఈ రైల్వేస్ ఉపయోగపడ్డాయి. అదేవిధంగా వాళ్ళ వస్తువులను భారతదేశంలోని మారుమూల ప్రాంతంలో కూడా సప్లై చేసి అమ్మడానికి కూడా అవి ఉపయోగపడ్డాయి. ఆ విధంగా వాళ్ళు బ్రిటిషర్స్ రైల్వే లైన్ అనేది వాళ్ళు ఒక వ్యాపార సాధనంగా వాడుకున్నారు. ఏదేమైనప్పటికీ దాన్ని బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని మొత్తం ఒక విధంగా చెప్పాలంటే దీంతో కనెక్ట్ చేయడం జరిగింది. సో రాబోయే తర్వాత కాలంలో స్వాతంత్ర ఉద్యమం కూడా ఉవ్వెత్తున ఎదగడానికి, ప్రజల మధ్య సంబంధాలు ఏర్పడడానికి ఈ రైల్వే వ్యవస్థ ఎంతగానో తోడ్పడదు. నెక్స్ట్ 1866లో ఏదైతే గ్రాండ్ పెనిన్సులర్ రైల్వే కనెక్టింగ్ హైదరాబాద్, ముంబై, చెన్నై వేయడం జరిగింది. తర్వాత 1869లో నిజాం రైల్వే డిపార్ట్మెంట్ ఇక్కడ క్రియేట్ అయింది. రైల్వేస్ అన్ని ప్రైవేట్ కంపెనీస్ చేసిన డిపార్ట్మెంట్ వైజ్గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వైజ్ చూస్తే 1869 నిజాం రైల్వే డిపార్ట్మెంట్ ఉంది. 1874లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ క్రియేట్ చేశారు. ఇక్కడ ఎందుకు సికింద్రాబాద్లో పెట్టారు రైల్వే స్టేషను? బోలారంలో ఆర్మీ ఉంది కాబట్టి, ఇది బ్రిటిష్ ఆర్మీ, వాళ్ళ కాంటింజెంట్ ఉంది కాబట్టి వాళ్ళకు అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో 1874లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ 1875లో మనకు సికింద్రాబాద్, మన్మాడ్, ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ అంటే రైల్వే రూట్ వేయడం జరుగుతుంది. సో ఇది సికింద్రాబాద్, మన్మాడ్ వయా కామారెడ్డి, నిజామాబాద్, నాందేడ్ ఈ ప్రాంతాల గుండా ఔరంగాబాద్ పోతుంది. తర్వాత మన్మాడ్ వస్తుంది. సో మన్మాడ్ వాజ్ ద లాస్ట్ పాయింట్ బ్రిటిష్ ఇండియా అండ్ నైజాం స్టేట్. సో మన వాళ్ళు ఎప్పుడైతే రైల్వే లైన్ వేశారో అప్పుడు వేసిన తర్వాత ముంబైలో టెక్స్టైల్ మిల్లో పనిచేయడానికి ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి కొన్ని వేల కుటుంబాలు ముంబైకి వెళ్ళడం జరిగింది. ముంబైలో టెక్స్టైల్ మిల్లో పనిచేశారు. సో వాళ్ళు ముంబైలో దిగి వాళ్ళ కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకుని మళ్ళీ బ్రిటిష్ ఇండియా కరెన్సీ తీసుకొని అక్కడ వెళ్ళేవాళ్ళు. సో ఆ విధంగా ముంబైకి వలస వెళ్ళడం అనేది ఈ కాలంలో స్టార్ట్ అయింది రైల్వే లైన్ వచ్చిన తర్వాత. సో అది 1874లో వీళ్ళు రైల్వే లైన్ వేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చింది. 1875లో సికింద్రాబాద్, మన్మాడ్, ఔరంగాబాద్ వేశాడు. 1883లో నాంపల్లి రైల్వే స్టేషను నాంపల్లి రైల్వే స్టేషన్ వచ్చింది. తర్వాత సికింద్రాబాద్ టు విజయవాడ వయా సింగరేణి కాలనీస్ కూడా కొత్త రూట్ ఒకటి వేయడం జరిగింది. ఎందుకంటే సింగరేణి కాలనీలను వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో సింగరేణిలో పెట్టారు. తర్వాత 1807లో బకింగ్హామ్ కెనాల్ కూడా వీరు తవ్వించారు. సో ఈ బకింగ్హామ్ కెనాల్ యాక్చువల్గా విజయవాడ మద్రాసుకు వెళ్తూ ఉంది. ఇప్పుడు అది ఆంధ్ర స్టేట్లో ఉంది. కేవలం అంటే జల రవాణా మార్గం అది. సో ఈ బకింగ్హామ్ కెనాల్లో ట్రాన్స్పోర్టేషన్ ఎలాంటి కాస్ట్ లేకుండా ఇక్కడ చెన్నైలో ఒక గూడ్స్ బయలుదేరిందనుకో చిన్న నౌక, ఆ నీళ్ళలో వచ్చేస్తే ఇక్కడ గ్రావిటీ ద్వారా ఇక్కడ విజయవాడ వచ్చేసి విజయవాడ నుంచి పోయేటప్పుడు మామూలుగా గ్రావిటీ కానీ లేదా బై మెకానికల్ పవర్ అట్లా వెళ్ళేది. సో ఆ విధంగా ఈ జల వనరులను జల మార్గాలను వీళ్ళు వాడుకున్నారు. ఇప్పుడు ఆ బకింగ్హామ్ కెనాల్ చాలా వరకు అక్కడక్కడ ఎంక్రోచ్మెంట్ అయిపోయింది. సో మళ్ళీ ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాన్ని రివైవ్ చేయాలని చెప్పి ఆలోచిస్తుంది. బట్ ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. నెక్స్ట్ సో ఇక్కడ మనం కరెన్సీ రిఫార్మ్స్, ఆర్సిఎంఈ రిఫార్మ్స్, ట్రాన్స్పోర్ట్ రిఫార్మ్స్, తర్వాత ఇండస్ట్రియల్ రిఫార్మ్స్. సో ఇండస్ట్రీస్ని కూడా చూసినట్టయితే ఫస్ట్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ మనం ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ డే రోజు ఇక్కడ హైదరాబాద్లో పారిశ్రామిక ప్రదర్శనని పెడతాం. ఫస్ట్ పారిశ్రామిక ప్రదర్శన 1856లో ఇక్కడ ఏర్పాటు చేశారు. 1874లో హైదరాబాద్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ ఫ్యాక్టరీ స్టార్ట్ అయింది. 1869లో ఇంజనీరింగ్ కాలేజ్ కూడా స్టార్ట్ అయింది. నెక్స్ట్ మనం ఇన్ఫర్మేషన్ సంబంధించిన రిఫార్మ్స్ చూస్తే 1856-57లో టెలిగ్రాఫిక్ సిస్టమ్ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అప్ టు కర్నూలు వరకు వేశారు టెలిగ్రాఫ్ ఫస్ట్. తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ 1862లో వచ్చింది. 1871లో పోస్ట్ మాస్టర్ జనరల్ పోస్ట్ క్రియేట్ అయింది. 1869లో పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసినారు. 1867లో ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటైంది. తర్వాత ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ వచ్చి 1866 బొలారంలో దీన్ని స్థాపించారు మార్చిలో. సో దీస్ ఆర్ మన క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి సాధారణంగా. ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ ఏది తెలంగాణ నైజాం స్టేట్ అంటే 1866 బొలారం అని. తర్వాత దక్కని రేడియో అని 1935లో ఉస్మాన్ అలీ ఖాన్ ఉన్నప్పుడు ఆ రేడియో కూడా రావడం జరిగింది. సో నిజాం స్టేట్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి కంట్రీ కాబట్టి దీనికి అన్ని వ్యవస్థలు కూడా ఒక కంట్రీకి ఉండేటువంటి వ్యవస్థలు అన్నీ కూడా నిజాం స్టేట్లో ఉన్నాయి.
తర్వాత 1886లో లండన్ బేస్డ్ హైదరాబాద్ దక్కన్ మైనింగ్ కంపెనీ అని ఒక కంపెనీ స్టార్ట్ అయింది. సో ఈ మైనింగ్ కంపెనీ ఆధారంగా మనం సింగరేణి కాలనీస్ అవన్నీ కూడా తవ్వడం జరిగింది. ఫస్ట్ ఇల్లందులో అది ఉంటుంది ఆఫీసు. 1867లో ఫారెస్ట్ డిపార్ట్మెంటు క్రియేట్ అవుతుంది. 1869లో వేర్ హౌసింగ్ అంటే గోడౌన్ల డిపార్ట్మెంటు. 1875లో ఇనామ్స్ను పర్యవేక్షించడానికి ఇనామ్స్ సెంట్రల్ ఆఫీస్ వస్తుంది. దానికి ఒక ఇనామ్ కమిషనర్ను కూడా అపాయింట్ చేస్తారు. తర్వాత బ్రిటిష్ ఇండియాలో కరెన్సీ ప్రింటింగ్ చేసే అధికారం ఓన్లీ ఒక్క నైజాం స్టేట్కే ఉంది, ఇంకా వేరే ఎవరికి కూడా లేదు. సో దట్స్ హౌ దిస్ అనే ఇండిపెండెంట్ కంట్రీ. తర్వాత పబ్లిక్ సర్వీస్. సో మనం చూసినాం చాలా ముల్కీ నాన్ ముల్కీ. ఈ పబ్లిక్ సర్వీస్ సిస్టంలో ప్రతిభ ఆధారంగా, క్వాలిఫికేషన్ ఆధారంగా రిక్రూట్ చేయాలనే ఉద్దేశంతో, అర్హతలను బట్టి రిక్రూట్ చేయాలనే ఉద్దేశంతో ముల్కీ రూల్స్ను కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా తీసుకురావడం జరిగింది. ఇది నైజాం చేసినటువంటి సంస్కరణలు. ఈ నైజాం చేసినటువంటి సంస్కరణతో నిజాం రాష్ట్రం యొక్క ఆదాయం పెరగడమే కాకుండా హైదరాబాద్ ఒక మోడర్నైజేషన్ కావడానికి వీలేర్పడింది. సో అనేకమైనటువంటి కొత్త ఇన్స్టిట్యూషన్స్ రావడం జరిగింది. సో ఈ పీరియడ్లో మనకు కొన్ని మూమెంట్స్ నిజాంకు వ్యతిరేకంగా రావడం జరిగింది. సో అల్టిమేట్ మూమెంట్ అనేది సాయుధ రైతాంగ పోరాటం, అది వేరే ఇష్యూ. సాయుధ రైతాంగం పోరాటం రాకన్నా మొదలు కూడా అనేక ఉద్యమాలు వచ్చినాయి. గిరిజన ఉద్యమాలు ఉన్నాయి, ఆది ద్రావిడ ఉద్యమాలు ఉన్నాయి, గ్రంథాలయ ఉద్యమాలు ఉన్నాయి, తర్వాత ఆంధ్ర మహాసభలు ఉన్నాయి. సో ఇవన్నిటి గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఈరోజు కొద్దిగా ఒక 4 ఉద్యమాలు నిజాం పీరియడ్లో ఈ టైంలో ఏం సంభవించినాయి అనేది మనం తెలుసుకుందాం. ఒకటి వహబీ మూమెంట్. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. వహబీ మూమెంట్ అనేది సర్ సయ్యద్ అహ్మద్ అనే బరేలీ అనేటువంటి వ్యక్తి నార్త్ ఇండియాలో స్టార్ట్ చేశాడు. ఇతను ఏంటంటే మన ఈ బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా, సిఖ్స్కు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఎప్పుడైతే బ్రిటిషర్స్ భారతదేశాన్ని 1 by 1 ఆక్రమించుకుంటూ వస్తూ ఉన్నారు, సో అప్పటి వరకు పాలకులుగా ఉన్నటువంటి ముస్లిమ్స్కు అది నచ్చడం లేదు. సో అందుకొరకే వాళ్ళు ఏం చేశారంటే మొదట దీన్ని బ్రిటిషర్స్కు, తర్వాత సిక్కులు ముస్లిమ్స్తో చాలా తీవ్రంగా పోరాడినటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళిద్దరికి వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని, వహబీ ఉద్యమాన్ని ప్రారంభించారు ఈ అహ్మద్ బరేలీ నార్త్ ఇండియా. తర్వాత మన నైజాం స్టేట్కి వచ్చేస్తే ముబారకుద్దౌలా, ఈయన నాజిరుద్దౌలా యొక్క బ్రదరు. మనం చూసాం నాజిరుద్దౌలా 1857లో సిపాయి మిట్ని స్టార్ట్ అయినప్పుడు ఉన్నాడు. మే 7th రోజు స్టార్ట్ అయింది, మే 5th or 7th. తర్వాత ఈయన జూలైలో చనిపోతాడు. సో ఇతని బ్రదరు ఈ ముబారకుద్దౌలా ఇతనికి సపోర్ట్ చేస్తాడు. అదేవిధంగా కర్నూలు నవాబ్ కూడా గులాం రసూల్ ఖాన్ కూడా ఇతనికి సపోర్ట్ చేస్తారు. కాకపోతే బ్రిటిష్ ఒక మహా సామ్రాజ్యం, రవి అస్తమించని సామ్రాజ్యం. వాళ్ళ సాయుధ సంపత్తి ముందు, వాళ్ళ ఆర్థిక సంపత్తి ముందు వీళ్ళు చాలా చిన్న కాబట్టి కొద్ది కాలంలోనే దీన్ని సప్రెస్ చేయడం జరుగుతుంది. రెండోది ఏంటంటే బేరర్ అగ్రిమెంట్ అని చెప్పాం మనం. బేరర్ 1853లో జరిగినప్పుడు ఆ 50 లక్షల రూపాయలు కట్టనందుకు వీళ్ళకు రాయచూర్, బీరర్, ఉస్మానాబాద్ వాళ్ళకు వెళ్ళడం జరుగుతుంది. సో దాన్ని కూడా హైదరాబాద్ స్టేట్లో ప్రజలంతా కూడా చాలా వరకు నిరసిస్తారు. తర్వాత సిపాయి మిట్ని మే 10th 1857 దాంట్లో జరిగినప్పుడు నాసిరుద్దౌలా ఉన్నాడు, తర్వాత అఫ్జలుద్దౌలా వస్తాడని చెప్పాను. తర్వాత నైజాం స్టేట్లో ఈ సిపాయి తిరుగుబాటుకు నైజాము సహకరించాడు కాబట్టి ఈ ప్రజల్ని రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో మౌలా అలావుద్దీన్ ఇతను మౌలా అలీ అని కూడా కొంత దగ్గర సంబంధం తెలియదు కానీ ఓకే, మౌలా అలావుద్దీన్ అనే అతను ఉపన్యాసాల ద్వారా ప్రజలను రెచ్చగొట్టడం జరుగుతుంది. సో ఇతను రెచ్చగొట్టినటువంటి క్రమంలో అనేకమైనటువంటి చిన్న చిన్న సంఘటనలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మొదటిది చూస్తే ఔరంగాబాదు తిరుగుబాటు. ఈ ఔరంగాబాద్ తిరుగుబాటులో ప్రధానమైన పాత్ర పోషించినటువంటి వాళ్ళు మీర్ ఫిదా అలీ అండ్ అమీర్ ఖాన్. సో ఈ మీర్ ఫిదా అలీ అనేటువంటి సైనికుడు అక్కడ ఔరంగాబాద్లో ఫస్ట్ కెప్టెన్ అబాట్ అనే బ్రిటిషర్స్ మీద కాల్పులు జరపడం జరుగుతుంది. సో అతను తప్పించుకుంటాడు. బట్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆ మూమెంట్ను సప్రెస్ చేయడమే కాకుండా మీర్ ఫిదా అలీని పట్టుకొని ఉరిశిక్ష వేయడం జరుగుతుంది, ఉరిదీస్తారు. అదేవిధంగా అమీర్ ఖాన్ను కూడా జైలుకు పంపడం జరుగుతుంది. తర్వాత ఇతనికి సపోర్ట్ చేసినటువంటి సైన్యం పైన కూడా ఫిరంగి ఉపయోగించి వాళ్ళందరినీ కాల్చి చంపడం జరుగుతుంది. తర్వాత ఆ ఉద్యమాన్ని అణిచివేయడం జరుగుతుంది. ఆ విధంగా ఔరంగాబాద్లో ఈ ఉద్యమం జరిగినటువంటి దాన్ని కఠినంగా అణిచివేస్తారు. నెక్స్ట్ హైదరాబాద్ రెసిడెంట్ ఆఫీస్ ఉంది.
హైదరాబాద్ రెసిడెంట్ ఆఫీస్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి కోటి ఉమెన్స్ కాలేజ్. మనం చూసాం ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు, సో వాళ్ళ కొరకు అక్కడ భవనాన్ని కూడా నిర్మించారని చెప్పేసి. సో ఇక్కడ హైదరాబాదు రెసిడెంట్ ఆఫీస్లో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ సైనికులు మౌల్వీ అలావుద్దీన్, మౌల్వీ అక్బరుద్దీన్ వీళ్ళు బ్రిటిషర్స్కి ఎగనెస్ట్గా తిరుగుబాటు చేస్తారు. సో ఇక్కడ మొట్టమొదట దీని ఇష్యూ స్టార్ట్ అవ్వడం ఏంటంటే జమేదార్ చిదా ఖాన్ అని ఉంటాడు. ఇతను బొల్లారం రెజిమెంట్లో సోల్జరు. సో ఇతను హైదరాబాదు సాలార్ జంగ్ రాజ్యంలోకి ఎంటర్ అయి బ్రిటిషర్స్ మీద తిరుగుబాటు చేస్తాడు. సో బ్రిటిషర్స్ ఇమీడియట్గా ఈ చిదా ఖాన్ను అరెస్ట్ చేయడం జరుగుతుంది, సో నిజాం సహాయంతో. సో ఈ నిజాంను అరెస్ట్ చేసిన తర్వాత, చిదా ఖాన్ను అరెస్ట్ చేసిన తర్వాత ఈ మౌలా అలావుద్దీన్, అదేవిధంగా రోహిల్లా ముస్లిం సోల్జర్స్, తుర్రేబాజ్ ఖాన్, రోహిల్లాస్ తెలుసు, ఇప్పుడు కూడా మనం మాట్లాడుతున్నాం. రోహిల్లాస్ వీళ్ళంతా కూడా హైదరాబాద్లో వచ్చేసి స్థిరపడ్డారు, చాలా క్రూయల్గా ఉంటారు అది ఇది అని చెప్పేసి. సో ఆ కాలంలోనే ఇక్కడ రోహిల్లా సోల్జర్స్ ఉన్నారు. సో రోహిల్లా ముస్లిం సోల్జర్స్, తుర్రేబాజ్ ఖాన్ ఇతను ఇక్కడ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తాడు మక్కా మసీదులో. ఈ మక్కా మసీదులో మీటింగు మౌల్వీ అలావుద్దీన్, అదేవిధంగా ఈ తుర్రేబాజ్ ఖాన్. సో వీళ్ళిద్దరు కూడా మీటింగ్ నడుపుతూ ఉంటే ఆ విషయం నిజాంకు తెలుస్తుంది. సో ఇమీడియట్గా నిజాం అరబిక్ సైన్యాన్ని పంపించేసి వాళ్ళను చెల్లాచెదురు చేయడం జరుగుతుంది. తర్వాత ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే చిదా ఖాన్ను విడిపించాలి. సో దాని కొరకు వాళ్ళు అక్కడ మక్కా మసీదులో మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. కాకపోతే నిజాం ఆ విషయాన్ని మొదలే పసిగట్టి అరబ్ సైనికులను పంపించేసి ఆ గుంపును చెదరగొట్టడం జరుగుతుంది. తర్వాత తుర్రేబాజ్ ఖాను బ్రిటిష్ రెసిడెన్సీ జూలై 17, 1857 రోజు 500 మంది సైనికులతో అటాక్ చేస్తాడు. సో ఈ విషయము మొదలే తెలుసుకున్నటువంటి అప్పుడు బ్రిటిష్ అధికారి ఇక్కడ కల్నల్ డేవిడ్సన్, ఎవరు ఇక్కడ ఉన్నారు ఆ టైంలో బ్రిటిష్ రెసిడెంట్ అని కూడా ప్రశ్నలు వస్తుంటాయి. సో కల్నల్ డేవిడ్సన్ దాన్ని తిరుగుబాటును అణచివేస్తాడు. తర్వాత 32 మంది రోహిల్లా సైనికుల్ని కాల్చివేయడం జరుగుతుంది. సో తుర్రేబాజ్ ఖాన్ ఎస్కేప్ అవుతాడు, తప్పించుకొని అతను తూఫాన్లో దాగుంటాడు. మళ్ళీ అక్కడ బ్రిటిష్ మన నిజాం సైన్యానికి తెలుస్తుంది, వీళ్ళు పట్టుకోవడానికి వెళ్తే అక్కడ కూడా కాల్పులు జరుగుతాయి. ఆ కాల్పుల్లో ఇతను తూఫాన్లో చనిపోవడం జరుగుతుంది. చనిపోతే అయితే ఇతన్ని పట్టుకొని అతని తల తెంచేసి, తల మొండెం నుంచి వేరు చేసి తలను తీసుకొచ్చేసి ఇక్కడ ఇప్పుడున్న కోటి మహిళా కాలేజ్ దెన్ బ్రిటిష్ రెసిడెన్సీలో కోట గోడకు వేలాడదీయడం జరుగుతుంది. 2 days ఉంచుతారు. ఎందుకంటే నిజాం స్టేట్లో ఎవరైనా సరే నిజాం కానీ బ్రిటిషర్స్ కానీ వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళకు ఇది గతి పడుతుందని చెప్పి చూపించడానికి ఇతని తలను ఆ కోట గుమ్మానికి వేలాడదీయడం జరుగుతుంది. తర్వాత మౌల్వీ అలావుద్దీన్ కూడా అరెస్ట్ అవుతాడు. ఇతన్ని అండమాన్కు పంపిస్తారు. సో అండమాన్లో మీకు తెలుసు కాలాపాని అనే జైలు ఉంటుంది. ఇక్కడ స్వాతంత్ర సమరయోధులందరినీ కూడా అండమాన్కు పంపించేవాళ్ళు. అండమాన్లో ఆ కాలాపాని చుట్టూ సముద్రము, కొన్ని వేల కిలోమీటర్లు వెళ్తే తప్ప మనకు అండమాన్ రాదు. సో ఆ కాలాపాని జైలు నేను కూడా ఒకసారి విజిట్ చేయడం జరిగింది. ఆ కాలాపాని జైల్లోనే భారతదేశానికి సంబంధించినటువంటి అనేక మంది స్వాతంత్ర సమరయోధులను అక్కడ ఉంచడం జరిగింది. నెక్స్ట్ ఈ రావు సాహెబ్ పీష్వా రామారావు కాన్స్పిరసీ ఇన్ 1862. సో ఈ రావు సాహెబ్ పీష్వా రామారావు అనే అతను ఔరంగాబాద్ ఏరియా నుంచి ఇక్కడ మనకు హైదరాబాద్ స్టేట్లోకి వస్తాడు. ఇతను నిర్మల్లో ఉంటాడు. నిర్మల్లో తన ఫ్రెండ్ ఇంట్లో ఉండి ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తాడు. అయితే నిజాంకి వ్యతిరేకంగా, బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా స్టార్ట్ చేస్తాడు. ఇట్స్ బేసికల్లీ నార్త్ ఇండియన్, నాట్ ఔరంగాబాద్, నార్త్ ఇండియన్. తర్వాత ఇతనికి అక్కడ కిషన్ రావు దివాన్ అని, రుక్మారెడ్డి అని మోర్తాడు జమీందారు, తర్వాత రామ్ రతన్జీ అనే ఒక వ్యూహకర్త, పురన్మల్ అనేటువంటి ఒక బిజినెస్ మ్యాన్, నలుగురు కూడా సహకరించడం జరుగుతుంది. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి నిజాము సైన్యాన్ని పంపించడం జరుగుతుంది. సో సైన్యానికి భయపడి రామ్ రతన్జీ అని ఎవరైతే ఉన్నాడో అతను స్ట్రాటజిస్టు, అతను ఆత్మహత్య చేసుకుంటాడు. తర్వాత పురన్మాల్ చిక్కుతాడో అతనికి 15,000 రూపాయల జుర్మానా విధిస్తారు. ఆ కాలంలో 15,000 అంటే మీరు ఎంత పెద్ద అమౌంట్ చూడండి. నెక్స్ట్ రుక్మారెడ్డి ఎవరైతే మోర్తాడ్ జమీందారు ఉంటాడో అతన్ని జైలుకు పంపిస్తారు. పీష్వా రామారావు ఎస్కేప్ అవుతాడు, బట్ కాన్పూర్లో ఇతన్ని మళ్ళీ అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత కాలంలో ఇతన్ని కూడా శిక్ష పడడం జరుగుతుంది.
నెక్స్ట్ మీరు ఇంతకుముందు నేను చెప్పాను రాజా వెంకటప్ప నాయక్ సోలాపూర్ అని. సో ఈ రాజా వెంకటప్ప నాయక్ సోలాపూర్లో అణచివేసినందుకే బ్రిటిష్కు మళ్ళీ సోలాపూర్ ప్రాంతం ఇచ్చారు బ్రిటిషర్స్ నైజాంకి అని చెప్పుకున్నాం. సో ఈ రాజా వెంకటప్ప నాయక్ సోలాపూర్లో ఫస్ట్ ఇతను మైనర్గా ఉంటాడు. అతనికి సంరక్షకుడుగా టేలర్ అనేటువంటి అధికారి, బ్రిటిష్ అధికారి ఉంటాడు. సో 1853లో ఈ రాజా వెంకటప్ప నాయక్ మేజర్గా మారడం జరుగుతుంది. సో ఈ సిపాయి మిట్ని కాలంలో ఈ నానాసాహెబు తర్వాత రాయచూర్ జమీందార్సు ఇతనికి ప్రలోభ పెట్టి నువ్వు బ్రిటిష్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయండి, మీకు ఇక్కడ నుంచి మద్రాసు వరకు ఉన్న ప్రాంతాలన్నీ ఇస్తామని చెప్పేసి ఆశ పెడితే సో ఇతను కొంత తిరుగుబాటు చేస్తాడు. బట్ ఆ తర్వాత వీళ్ళు ఇతనికి హెల్ప్ చేయరు. ఇతను తన రిజెంట్ అయినటువంటి టేలర్ను కలవడానికి హైదరాబాద్ వస్తాడు. ఈ విషయం తెలుసుకున్న నిజాం ఇంగ్లీష్ వాళ్ళకి ఆ విషయాన్ని తెలియజేయడంతో అతన్ని అరెస్ట్ చేస్తారు. మొదట ఇతనికి ఉరిశిక్ష వేస్తారు. తర్వాత టేలర్ విజ్ఞప్తి మేరకు ఇతనికి యావజ్జీవ కారాశిక్ష వేయడం జరుగుతుంది. సో అందుకు ప్రతిఫలంగా సోలాపూర్ ప్రాంతాన్ని మళ్ళీ బ్రిటిషర్సు నిజాంకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి మాల్కేడ్ కోప్టా రిబెలియన్ ఉంటుంది. ఇది ముందర్గి జమీందార్ భీమారావు గారు చేస్తారు. సో ఇతను ప్రవర్తన మంచి లేదని చెప్పేసి మొదట ఇతన్ని తహసీల్దార్ పోస్ట్ నుంచి తీసేస్తారు. ఇతను ఏం చేస్తారంటే కంచన్గొండ మరి ఇతర కొంతమంది సహాయంతో బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాడు. బట్ బ్రిటిషర్స్ కొద్ది కాలంలోనే నైజాం అండ్ బ్రిటిషర్స్ కలిసి అణచివేయడం జరుగుతుంది. తర్వాత సారంగుడి జమీందార్ భాస్కర్రావు బావే కూడా ఇతను అటాక్ చేసి బ్రిటిషర్స్ను కూడా చంపుతాడు. బ్రిటిష్ ఆఫీసర్ అయిన మ్యాన్సన్ పైన దాడి చేసి అతన్ని చంపడం జరుగుతుంది. ఇతనికి కూడా నానాసాహెబ్ అప్పట్లో సిపాయి మిట్ని కాలంలో మన నేషనల్ హీరోస్ వచ్చేస్తే ఝాన్సీ లక్ష్మీబాయి, తాంత్యా తోపే, నానాసాహెబ్ వీళ్ళందరూ ఉన్నారు. సో ఈ నానాసాహెబ్తో వీరికి సంబంధాలు ఉండేవి. నెక్స్ట్ చూస్తే ఇంకొక ట్రైబల్ రిబేలియన్ స్మాల్ సైజ్ మనం చూస్తే రామ్జీ గోండ్ ఉన్నాడు. ఇతను రామ్జీ గోండు ఆదిలాబాదు. సో ఇతను ఈ నిర్మల్ సరౌండింగ్ ఏరియాస్ను కొంత లిబరేట్ చేసి స్వతంత్రంగా ఒక రాజ్యం స్థాపించి బ్రిటిషర్స్కు నిజాంకు ఎగనిస్ట్గా పోరాటం చేస్తాడు. సో ఇతనికి రోహిల్లా సైనికులు తోడ్పాటు ఇవ్వడం జరుగుతుంది. ఇతను 1860లో బ్రిటిషర్స్ ఈ విషయం తెలుసుకున్న తర్వాత నిజాము అండ్ బ్రిటిషర్స్ కలిసి ఇక్కడ రావడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరి మధ్య యుద్ధం కూడా జరుగుతుంది. నిర్మల్లో ఇతను ఓడిపోతాడు. సో తర్వాత ఇతన్ని పట్టుకెళ్ళేసి అక్కడ మర్రి చెట్టు కింద ఈ మొత్తం ఈ గోండ్స్ను కలిపి ఒకటేసారి అక్కడ ఉరిదీయడం జరుగుతుంది. సో దట్ ఇంకోసారి మళ్ళీ ఎవరు కూడా బ్రిటిషర్స్కు ఎగనిస్ట్గా నిజాంకు వ్యతిరేకంగా పనిచేయకుండా ఉండడానికి ఒక డిమాన్స్ట్రేటివ్ ఎఫెక్ట్. నెక్స్ట్ బిల్స్ ఉన్నారు. వీళ్ళు కూడా బాగోజీ నాయక్ 1857లో తిరుగుబాటు చేస్తాడు. తర్వాత సప్రెస్ అయిపోతాడు. తర్వాత కూకట్పల్లి ఇన్సిడెంట్ ఉంది. ఈ కూకట్పల్లి ఇన్సిడెంట్ కూడా 1859లో అక్కడ బ్రిటిష్ అధికారి అయినటువంటి కాటన్ మాకింట్రే పైన దాడి చేస్తారు ఒక సోల్జరు. అయితే ఈ దాడి చేసిన సోల్జర్ ఒక్కడే కాదు, దీని వెనుక చాలామంది సోల్జర్స్ ఉన్నారని చెప్పేసి అజ్మత్ జంగు, మీర్జా చాంద్, బాజ్ ఖాన్, మౌల్వీ ఇబ్రాహింను పట్టుకొని వాళ్ళని కూడా శిక్షించడం జరుగుతుంది. సో కల్నల్ డేవిడ్సన్ అనేటువంటి బ్రిటిష్ రెసిడెంట్ ఉంటాడు, అంతకుముందే చెప్పాను. ఈ కల్నల్ డేవిడ్సన్ వాళ్ళందరినీ కూడా బహిష్కరణ చేస్తాడు. నెక్స్ట్ ఈ వాసుదేవ బల్వంతరావు ఫాడ్కే అనేటువంటి అతను మరాఠా తిరుగుబాటుదారు, చాలా పెద్ద ఫేమస్ తిరుగుబాటుదారుడు. అతను 1879లో గుల్బర్గాలోకి రావడం జరుగుతుంది. బట్ ఇది విషయం తెలుసుకున్నటువంటి నిజాం సైన్యాలు అదేవిధంగా బ్రిటిషర్స్ ఇతన్ని అరెస్ట్ చేసి 7 ఏళ్ల జైలు శిక్ష వేస్తారు. ఈ విధంగా నిజాం సామ్రాజ్యంలో 1857 పీరియడ్లో చిన్న చిన్న సంఘటనలు చాలా జరుగుతాయి. అయితే అందుకని స్వాతంత్ర సంగ్రామం అని ఎందుకన్నారంటే 1857 సిపాయిల తిరుగుబాటు భారతదేశం మొత్తం కూడా ప్రతి ప్రాంతంలో ఏదో ఒక తిరుగుబాటు బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా జరిగింది. బట్ ఇది ఒక నేషనల్ క్యారెక్టర్ కాబట్టి దీన్ని ఫస్ట్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఆఫ్ ఇండియా అన్నారు. సో ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియా ఇండిపెండెన్స్ అన్నారు సావర్కరు. ఈ సావర్కర్ను యాక్చువల్గా ఇంతకుముందు నేను చెప్పినటువంటి కాలాపాని జైల్లో చాలా కాలం ఉంచడం జరిగింది. సో దట్ ఈస్ హౌ టుడే సాలార్ జంగ్. అదేవిధంగా ఆ పీరియడ్లో జరిగినటువంటి కొన్ని తిరుగుబాట్లు, కొన్ని రివోల్ట్స్ గురించి చూసినాం. నెక్స్ట్ మనము నిజాం స్టేట్లో ఉన్నటువంటి అంటే తిరుగుబాట్లు ఏం జరిగినాయి నెక్స్ట్ అంటే మన ఎట్లయితే మోడర్న్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్స్ కానీ లేదా ఆది ఆంధ్ర ఉద్యమాలు, తర్వాత ట్రైబల్ ఉద్యమాలు, తర్వాత ఉమెన్ స్టేటసు,
తర్వాత ఆంధ్ర మహాసభాసు గ్రంథాలయ ఉద్యమాల గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకొని తర్వాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తెలుసుకున్న తర్వాత తెలంగాణ చరిత్ర నేను అప్పటి వరకు కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.